ఈరోజు దేవుడు ఉన్నాడు. అన్న నేను ఇక గెలిచిపోయినా అన్న, నువ్వు నా దగ్గరకు వచ్చేసినావు అన్నాడు. ఇదే రాజాసింగ్. నమ్మక ద్రోహి. నా 35 ఏళ్ళ కింద రాజకీయ చరిత్రలో ఇసుంటి మనిషిని నేను చూడలే. రాజాసింగ్ అసలు మనిషి. రాజాసింగ్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఆయన ఒక హిందుత్వవాది. వాడు ఫాల్తుగాడు. వాని మాట ఎందుకు తీస్తారు శివ గారు? వాడు ఫాల్తుగాడు. వాడు రాజకీయంగా ఆనంద్ గౌడ్ ముంగడ చిన్న పోరాడు. రాజాసింగ్ 2014లో టిఫిన్కు పైసలు లేకుండే. ఈరోజు ఇన్ని కోట్ల ప్రాపర్టీస్ ఏడికెంచి కొన్నావు, ఇన్ని పైసలు ఏడికెంచి వచ్చినాయి నీకు? ఏం వ్యాపారం ఉంది? నువ్వు గుడంబ కొడుతుంటే గతం. అది హనుమాన్ జయంతి కానీ ఇవి వస్తే, రామనవమి కానీ వస్తే అంతమంది వస్తారు ఆయన మాట్లాడినప్పుడు. 5% కాన్స్టిట్యున్సీలు ఉండరు. 5% అంతా బయటకించి వస్తారు. హిందుత్వం అంటారు, ఆయన ఓట్లు వేస్తారు. మీ డెవలప్మెంట్ ఎక్కడుంది? తర్వాత ఆయన డెవలప్మెంట్ అంతా నేను చూసుకునిగా, జీరో డెవలప్మెంట్ ఉందని నేనే ఫీల్డ్లో దిగినిగా. దిగేసి ఏ విధంగా చేయాలి ప్రజలలో చేస్తుంటే నాకు మొన్న ఈ అటాక్ చేయడం జరిగింది. ఈరోజు మచ్చి మార్కెట్ దగ్గర 2-3 నెలల సంది మోరీ పొంగుతుందని ప్రజలు పిలిస్తే అక్కడ చూస్తాందుకు పోయినట్టయితే రాజాసింగ్ పిఏ కృష్ణ, శంకర్ యాదవ్, బేగం బజార్ కార్పొరేటర్ ఆయన ఎంబడి కొందరు కలిసి నన్ను కొట్టి, మా పిల్లలకు చెప్తే శంకర్ యాదవ్ కాదు రాజాసింగ్ కూడా మయ్యారు ఇప్పిస్తాను నేను. నా దగ్గర కెపాసిటీ ఉన్నది, కానీ ఆ వ్యవహారం నా దగ్గర నాకు లేదు. మీరు అంటే 30 సంవత్సరాల పైనుంచి మీరు ఈ రాజకీయాలలో ఉన్నారు. అంటే మీరు మేజర్ కానప్పటి నుంచి మీరు పొలిటికల్గా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే ఒక పొజిషన్ లేదు. అంటే పొజిషన్ లేదంటే ఏమని చెప్తారు మీరు? నన్ను ఎదగనిస్తలేదు. ఓకే, ఆల్ పార్టీస్ నవ్వుకుంటుంటారు నా ముంగట. వెనకకు మనకు నన్ను ఏ విధంగా మేనేజ్ చేయాలనేది. అంటే అప్పుడు మీరు ఒక 5 కోట్లు తీసుకొని వెనకకు జరిగారంట, నిజమేనా? కానీ నేను బయట వేరే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే మీ మీద కూడా బాగా నెగిటివ్ ఉంది కదా. అంటే కలెక్షన్ చేస్తారంట, క్యాష్ ఆడిడపోయి, నిజమా? అంటే రాజకీయాలంటే ఇష్టం ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. కానీ మరి అంటే ప్రాపర్టీలు అమ్ముకొని రాజకీయాలలో ఉండాలనుకున్న నాయకులు చాలా తక్కువ ఉంటారు. ఇక తక్కువ అంటే నాకు ముందర సంది అలవాటు అయిపోయింది రాజకీయమే. ఇక వేరేది ఏం లేదు నాకు. కిరాయింట్లు ఉండకపోతుంటే నేను 10 బంగ్లాలు కొట్టుకుంటుంటే శంకర్ యాదవ్ లెక్క. పవర్ లేదు. నేను పెద్ద నాయకుడిని కాదు, నేను కార్పొరేటర్ని కాదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నాకు ధమాకున్నది ఏ విధంగా చేయించాలని. ఆ విధంగా నేను ఈరోజు నియోజకవర్గంలో పని చేపిస్తున్నందుకు ఈ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్కు, శంకర్కు నిద్ర పడతలేదు. సో మొత్తానికి 2026లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. పోటీ కాదు, గెలవబోతున్నా. సో నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. సో చాలామంది మీకు ఒక వీడియోకి కామెంట్ పెట్టడం జరిగింది. అంటే చేతులు ఇట్లా అంటాడు, చేతులు చక్కగా పెట్టుకో, అది ఇది అని చెప్పేసి. అది మీరు ఎప్పుడన్నా కామెంట్ చూసుకున్నారా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, రీసెంట్గా బీఆర్ఎస్ లీడర్ పైన గోషామహల్ కాన్స్టిట్యున్సీలో దాడి చేయడం జరిగింది. సో ఆ లీడర్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం. ఆ లీడర్ పేరు వచ్చేసి ఆనంద్ కుమార్ గౌడ్. నమస్తే అన్న. నమస్కారం శివ గారు. ఎలా ఉన్నారన్న? బాగున్నా. అంటే రీసెంట్గా నాకు తెలిసి 3 డేస్ 4 డేస్ అవుతుంది అంటే మీ పైన దాడి జరగడం జరిగింది. అసలు ఎవరు దాడి చేసినా, అసలు ఏం జరిగింది? శివ గారు, గోషామహల్ నియోజకవర్గంలో జనాలు, నేను 35 ఏళ్ళ సంధి రాజకీయంలో ఉన్నాను. నేను బేగం బజార్ మచ్చి మార్కెట్ అనేది నాకు గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకే. బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఉన్నాడు. ఆయన ఏం పని చేస్తలేడన్నా 10 రోజుల సంధి మా మోరీలు నిండినాయి, జర క్లీన్ చేయించిపోతే అవుతుందన్న అంటే సండే రోజు చెప్తే మండే రోజు నేను క్లీన్ చేపిస్తేందుకు పోయినా. అక్కడ వాటర్ బోర్డ్స్ మేనేజర్ తీసుకొని పోయినా, నిలబడి క్లీన్ చేపిస్తున్నా మోరీ అంతే. 4-5 శంకర్ యాదవ్ మనుషులు వచ్చేవాడికి వస్తూనే ఆ షాప్ వాళ్ళంతా వాళ్ళను ఇయ్యర తిట్టడం జరిగింది. ఓకే.
విత్ ఇన్ సెకండ్స్లోనే కృష్ణాని రాజాసింగ్ పిఏ శంకర్ యాదవ్ 2 వీలర్ మీద రావడం జరిగింది. అంటే శంకర్ యాదవ్ అంటే కార్పొరేటర్ బేగం బజార్ కార్పొరేటర్. వచ్చిన తర్వాత దిగుతనే శంకర్ యాదవ్ వల్గర్ అంటే నా తల్లిని, నా చెల్లిని, అక్కని తిట్టే విధంగా బూత్ మాటలు తిట్టాడు. ఓకే. నేను వస్తూనే రెస్పెక్ట్ చేసి నమస్తే పెడితే కూడా నమస్తే తీసుకోలేను. అది ఎట్లయితే తిడుతుండో ఆ కృష్ణ వచ్చేసి ఇక్కడ కొట్టడం జరిగింది నాకు. ఓకే. నేను ఏమంటా అంటే వాళ్ళు పని చేస్తలేరు అని చెప్పి నియోజకవర్గంలో నేను ప్రతి గల్లీలో పని చేసుకుంటూ పోతా. నాకు పొద్దుగాలు లేస్తే ఆనందన్నతో పని అవుతుందని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా వాటర్ కానీ లైట్ కానీ ఏది కానీ నేను చేయించుకుంటూ పోతా. వీళ్ళకు నిద్ర పడతలేదు, ఎక్కడ చూసినా ఆనందం కనిపిస్తున్నాడు, వీనికి ఏదో ఒకటి చెయ్యాలి అనే విధంగా నా మీద దాడి చేయడం జరిగింది. ఇమ్మీడియట్ నేను అప్పుడు ఏమనలే. అయితే నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ. అంటే నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు. అవును. సో ఉత్తగా వచ్చేసి మిమ్మల్ని ఎట్లా కొడతారు? మీరు ఏమనంది? నేను ఏమనలే, జనాలకు అంతా తెలుసు. సీసీ ఫుటేజీలు ఉన్నాయి నా దగ్గర, సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఓకే. నేను ఏమన్నా అన్ననా చేసిన అనేది విత్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజీలు నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఆయన ఏమన్నాడు అనేది, ఎట్లా కొట్టిండు అనేది నా దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇమ్మీడియట్ నేను ఏమనలే, మా బాబు ఉండే నా వెంబడి. సో ఆ వీడియోలు ఉన్నాయి మీ దగ్గర? ఆ వీడియోలు 100% ఉన్నాయి, మొత్తం మీకు ఇస్తాను నేను. ఓకే. వీడియోలు ఉన్నాయి. ఆడికించి ఇమ్మీడియట్ నేను గోషామెల్ పిఎస్కు పోవడం జరిగింది, కంప్లైంట్ ఇచ్చాను. ఇమ్మీడియట్ సుదర్శన్ గారు ఏసీపీ గారు చాలా హెల్ప్ చేశారు. ఫోన్ చేయగానే వచ్చాడు, ఎమ్మెల్సీకి పంపాడు నాకు. ఎమ్మెల్సీకి పంపి ఉస్మానియాకి పోయాను. పోయిన తర్వాత పిఎస్ కాడికి వచ్చి ఒకటే చెప్పాను, సార్ మీరు ఈరోజు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పిలిపియాలి. ఆనంద్ గారు జర ధర్నా చేసిన మా పార్టీ వాళ్ళందరూ అక్కడ రావడం జరిగింది, నేను ఎట్టి పరిస్థితుల్లో పిలుస్తాను అన్నాడు. సాయంత్రం వరకు పిలిచి 324 కేసులు పెట్టి వాళ్ళని బెయిల్ ఇచ్చి పంపాడు. రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గుమ్మ వచ్చింది. గుమ్మ అంటే ఇవన్నీ ఇక్కడ కొట్టాడు. నేను డయాబెటిక్ పేషెంట్, నాకు డయాబెటిక్. ఇమ్మీడియట్ నేను ఏదో అవుతుందని చెప్పేసి మల్లారెడ్డి హాస్పిటల్ చాపల్ రోడ్లో ఉంది, హ్యాబిట్స్లో. అక్కడ పోతే డాక్టర్ గారు అన్నారు, ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి వస్తుంది, నువ్వు డయాబెటిక్ కదా అంటే ఓ 3 డేస్ హాస్పిటల్ ఉండి మొన్న సాయంకాలము నేను ఇంటికి రావడం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు కార్పొరేటరు తిట్టడం జరిగింది, కృష్ణ అనే వ్యక్తి రాజాసింగ్ పిఏ. అవును. ఓకే. ఆయన మిమ్మల్ని కొట్టడం జరిగింది. అంటే వీళ్ళతో ఎప్పుడన్నా మీకు ముందు గొడవలు జరిగినాయి? ఏమి లేదు, నేను ఎక్కడ ప్రజలు పోయి పిలిచినా కూడా పోయి పని చేపిస్తుంటాం. ఓకే. ప్రజలు ఎక్కడ పిలిచినా కూడా, ఎందుకంటే వీళ్ళు కృష్ణ అనేటైనా ఎప్పటి నుంచి రాజకీయంలో తెలియదు. నేను పాత మహారాజ్ గంజ్ ఉన్నప్పటి సంది ఒక అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెని లెక్క నేను మెదిగిన. ఇక్కడ ఏ పనున్నా కూడా ఆనందనతో అవుతుంది అంటే నేను చేపించిన. నేను అట్లా నాకు అనుబంధాలు ఉన్నాయి. కనుక మా కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒకటే చెప్పారు, ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ముంగట నిలబడాలన్నారు. దాని గురించి నేను తిరుగుతూనే ఉన్నాను, ప్రజల పని చేపిస్తూనే ఉంటాను. నేను ఈ దాడి అయినదని నేను భయపడటం కాదు. నా గోషామెల్ ప్రజల గురించి నా ప్రాణాలు పోయినా సరే నా ప్రజలను కాపాడుకునే బాధ్యత నా భుజం పైన వేసుకుని 100%. ఇప్పుడు కూడా నేను రేపటి నుంచి పోతూనే ఉంటా. ఈ రోజు కూడా పోయినా, నిన్న కూడా పోయినా. హాస్పిటల్ కేసు రాగా నేను ఇంట్లో పండుకోలే. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పోతూనే ఉంటాను నేను. ఓకే. అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే కాళ్ళ పారుతుందా లేకుంటే ఏంది? మోరీలు నిండిపోయి బయటకు వస్తున్నాయి షాప్ల పై. సరే, మోరీలు నిండిపోయి బయటకు వస్తున్నాయి. అవును. సో అక్కడ డివిజన్ కార్పొరేటర్ ఎవరు? శంకర్ యాదవ్. సో ఆయనకు మీరు చెప్పిరా ఇట్లా? శంకర్ యాదవ్ నేనేం చెప్తాను, నేను బీఆర్ఎస్, ఆయన బీజేపీ. ఓకే. అంటే అక్కడ ఉన్న మనుషులు చెప్పిరా? అక్కడ మనుషులు చెప్పి ఆయన చేయకపోతే నాకు చెప్పారు కదా శివ గారు. ఓకే. కాదు, ఇప్పుడు చెప్పినప్పుడు ఆయన డివిజన్ కార్పొరేటర్. అవును. అంటే మీరు మాట్లాడుకున్నా ఇప్పుడు మీరు లీడర్లు కాబట్టి అది చెయ్యాలి కదా అని చెప్పేసి మీరు మాట్లాడొచ్చు. నేను ఎందుకు చెప్తా ఆయనకు? ఓకే. ఆయన క్రెడిట్ ఎందుకు ఇస్తా? బీఆర్ఎస్ పార్టీ ఆ క్రెడిట్ మీకు రావాలి. మళ్ళీ మేము కష్టపడ్డాం, మేము చేపిస్తున్నాం కదా. ఓకే. మా క్రెడిట్ నాకు రావాలి, ఆయనకి ఎందుకు రావాలి? ఆయన పొద్దుగాలే లేసే సెటిల్మెంట్లు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఓకే, క్లబ్కు చైర్మన్ అని ఒక క్లబ్లో పోయి కూర్చోవాలి సాయంత్రము, అనేక ఉన్నాయి వ్యవస్థలు అయినాయి. ఓకే. గతంలో స్కామ్లు అయినాయి, ఎన్నో ఉన్నాయి శంకర్ యాదవ్ స్కామ్లు. అవిటికే పరిమితం అవుతాడు, ప్రజా సమస్యల మీద రాడైనా. ఓకే. ప్రజా సమస్యల మీద రాడు. ఈరోజు ఆయనకు ఏం బాధ అంటే, మా ఇల్లు బేగం బజార్ డివిజన్కి వచ్చింది, వీడు ఇక్కడ నిలబడతాడో ఏమో అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లు వచ్చేస్తుండ్రు రోజు. అయితే కేటీఆర్ గారు నాకు ఏ డివిజన్లో ఆదేశించినా నేను నిలబడతా, నాకు బేగం బజార్లో కూడా నిలబడమని కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే
ఓడగొడతా శంకర్ యాదవ్, ఆ కెపాసిటీ నా దగ్గర ఉన్నది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీలో మీరు నిలబడబోతున్నారు 200%. ఓకే 200%. అంటే మీకు హామీ వచ్చిందా? నాకు మా కేటీఆర్ రామన్న మా దగ్గర ఇన్ఛార్జ్ లేడు. ఆనంద్ నువ్వు ఎక్కడ ప్రజా సమస్యలున్నా నువ్వు ముంగట ఉండాలన్నాడు. ఆ ఆదేశాల ముంగడికి నేను మీ ముంగడు పోతున్నా, ప్రజా సమస్యలనే ఉంటా, పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా నేను కట్టుబడి ఉంటాను. ఓకే, అంటే ఆయన మీద పోటీకి వెళ్తారని ఆయన భయం పడుతున్నాడు, భయపడుతాను. ఓకే, ఇన్ని రోజులు ఏంటంటే ఆయన కాంపిటీషన్గా గట్టి మనిషి ఎవరు లేకుండే. ఆనంద్ అనేటోడు గట్టాడు, ఆయనకు తెలుసు. ఎందుకంటే మేమంతా ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళం ముఖేష్ అన్న దగ్గర. ఓకే, పొలిటికల్ స్కూలా? పొలిటికల్ స్కూల్. ఓకే, 2002లో ఈయన వాసవి బ్యాంక్ స్కామ్ లో దెంకపోయింది ఇక్కడికి డివిజన్ ఇచ్చి 2002లో వాసవి బ్యాంక్ స్కామ్ లో పోతే ముఖేష్ గారు ఆనంద్ ఆయన డివిజన్ సంలాంచి అంటే నేను సంలాంచిన ఆయన డివిజన్ బేగం బజార్ కార్పొరేటర్ లేకుండా మీరు చూసుకున్నారు? నేను చూసుకున్నా, అది ఆయనకు తెలుసు శంకర్కు. కాదు అంటే వాసవి దాంట్లో ఏం జరిగింది అసలు? స్కామ్, బ్యాంకే స్కామ్ అయింది. అంతా జైలు పోతే ఈయన జైలు పోదని బెయిల్కు ట్రై చేసింది, దొరకలే. ఆకి 2 years తర్వాత మళ్ళీ జైలు పోవాల్సి వచ్చింది. ఏమైంది స్కామ్ అది? అంత స్కామ్ కుంభకోణాలు. ఓకే, ఎండి పెట్టి బంగారం అనాలి, బంగారం పెట్టి ఎండి అనాలి. బ్యాంకే బంద్ అయిపోయింది. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి ఇంకా వాళ్ళే వాసవి బ్యాంక్వి. ఓకే, అంటే అట్లాంటి అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని స్కామ్లు చేసిన వాళ్ళు కూడా పొలిటికల్ ఉన్నారు. అది బీజేపీ హైకమాండ్కు తెలవాలి. ఓకే, బీజేపీ హైకమాండ్కు నేను అడగదలుచుకున్నా మీ ద్వారా, ఈ రౌడీజాలకు రౌడీలు చేసేటోళ్ళకి ఆయనకు శంకర్ యాదవ్ ఒకటి చెప్తాడు ఊకే ప్రజలకు, ప్రజలు చెప్తారు, నాకు ఆయన చెప్పలే. నేను డబ్బులు పడేస్తా టికెట్ తెచ్చుకుంటా, నేను డబ్బులు పడేస్తే నాకు టికెట్ వస్తుంది, నేను మళ్ళీ ఇవే స్కామ్లు చేస్తా, ఇవే సెటిల్మెంట్లు చేస్తా. శంకర్ యాదవ్ది ఈ కహాని ఇక్కడ. కానీ మీ దగ్గర రుజువులు ఉన్నాయా? వాళ్ళు స్కామ్లు చేసిరు, ఇవన్నీ చేసిరు అని సెటిల్? వాసవి బ్యాంక్ ఓపెన్ ఉంది కదండి, వాసవి బ్యాంక్లో ఇప్పుడు ఇంకా కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక క్లబ్ హ్యాబిట్స్లో ఉంది, ఓకే, చైర్మన్ దానికి క్లబ్లో పోయి కూర్చుంటాడు. ఇంకొక కొన్ని వర్క్ బోర్డ్ ప్రాపర్టీలు ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీస్తున్నా నేను. ఇప్పుడు ఎన్నడైతే నా మీద దాడి చేసిండో ఎందుకు నేను ఊకుంటానండి శివ గారు, నా మీద ఒక అన్న లెక్క భావించిన. ఎప్పుడైతే నా తల్లి నా సిస్టర్ని తిట్టిండో నేను ఎందుకు ఊకుంటా? అలా తల్లికి ఒక్కరోజు అన్నం పెట్టిన దాఖలాల్లో శంకర్ యాదవ్. ఆయనకు రాజకీయ గురువు వాళ్ళ పెద్దన్న సత్యనారాయణ యాదవ్ గారు అని దేవుడు ఆయన. ఈయనకు ఇదే సత్యనారాయణ యాదవ్ గారిని గొడవ పడితే ఈయనతో ఎందుకు ఉండాలని చెప్పి ఇక్కడికి ఖాళీ చేసి వేరే దగ్గర ఇల్లు కట్టుకొని కూర్చున్నాం. ఒక్కరోజు తల్లిని ఇంట్లో పెట్టుకున్న దాఖలాలు లేవు శంకర్ యాదవ్. ఇలా వాళ్ళ తల్లి వాళ్ళ అన్న దగ్గర ఉంటుంది. అంటే మనం కుటుంబాల దగ్గరకు పోవద్దు కానీ, అంటే రాజకీయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీకోసం, మీ క్రెడిట్ కోసమే కదా మీరు ఆడబోయి చేపియాలనుకున్నారు. అవును, సో క్రెడిట్ మా పార్టీ పేరు ఉండాలి. ఎందు గురించి అంటే అడిగి వాళ్ళకి చెప్పి ఎప్పుడు చెప్పినా ఇప్పుడు వస్తా, సాయంత్రం వస్తా, రేపు వస్తా అంటేనే నాకు చెప్పారు. ఎందుకంటే ఆనంద్తో పని అవుతుంది, మాకు పాత బంధాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఇప్పటి వరకు అంటే మీ డివిజన్లో కానీ మీ కాన్స్టిట్యున్సీలో కానీ ఏమేమి పనులు చేయించారు? నేను ఈరోజు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అర్జున సేవక మండలి, అంటే నేను మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటలేదు, రైట్. సో రీసెంట్ గా మీ మీద దాడి జరిగింది, అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏం చేయించారు మీరు? ఈ మధ్యలో ఇంతకు ముందు అర్జున సేవక మండలి అని చెప్పేసి 2 ఏళ్ల కింద 40 లక్షలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రిక్వెస్ట్ చేసుకొని శాంక్షన్ చేయించి ఫస్ట్ స్లాబ్ వేయించిన నేను. దళిత్ బస్ అది. ఓకే, అప్పుడు వేసేటప్పుడు కూడా ఇదే రాజా సింగ్ అక్కడ వేయకుండా చూసిండు, నేను పోరాడు వేయించిన. దాని పక్కకు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ 2 ఏళ్ల సంది వర్క్ బంద్ అయిపోయింది. ఇదే దళితివాడ అందరు అన్నదమ్ముళ్ళు వచ్చేసి అన్న నీతోనే అవుతుంది అంటే ఆ ఫైల్ లేకుండా చేసిరు, అక్కడ రాజా సింగ్ కాకుండా చేసిండు. ఓకే, నేను కొట్లాడి తిరిగి నాకు పవర్ లేదు, నేను పెద్ద నాయకుడిని కాదు, నేను కార్పొరేటర్ని కాదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నాకు ధమాకున్నది ఏ విధంగా చేయించాలనేది. ఆ బస్సివాసులను తీసుకొని ఫైల్ బయటికి తీపిచ్చినా కొద్దీ ఈ రాజా సింగ్ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఫైల్ మూమెంట్ కాకుండా చూసిండు. నేను ఏ విధంగా ఎన్నిసార్లు రిటర్న్ వచ్చినా కూడా తీసుకుపోయి శాంక్షన్ చేయించి కమిషనర్ గారి దగ్గర కూర్చొని టెండర్ పెట్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి 1,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఇప్పుడు పని నడుస్తుందన్న. మీరు కావాలంటే శివగారు పొయ్యి మీరు చుడి బదాలకు అనుకోవచ్చు. అది ఇప్పుడు అర్జున సేవా మండలి పక్కకు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఎవరు ఇప్పుడు చేపిస్తారంటే తమరికి చెప్తారు. ఓకే, నీకు వర్షాకాలంలో ఈఎన్టీ హాస్పిటల్లో విపరీతంగా వరదలు, ఒక పేషెంట్ అక్కడ నడిచే పరిస్థితి లేకుండా, ఎమ్మెల్యే లేడు, ఎవ్వరు లేడు. నాకు అక్కడ చెప్పారు అన్న ఎవ్వరు వస్తలేరు. నేను ఇమ్మీడియట్ ఇదే
ఇట్లా మీడియా వాళ్ళని మీ అన్నదమ్ములు మీ అసంటోళ్ళని తీసుకుపోయి బాగా హైలైట్ చేస్తే అప్పుడు తెల్లారి ఉన్న అఫీషియల్స్ అంతా అక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మున్సిపల్ వాళ్ళు అంటారు మాది కాదు, హాస్పిటల్ వాళ్ళు మాది కాదు. ఆఖరికి కర్ణన్ గారి దగ్గరికి పోయి అతనికి కొద్దిగా ఇది ఉన్నది, ఎందుకంటే ఆయన మెడికల్లో డైరెక్టర్గా ఉండే డిఎంహెచ్ వల్ల ఆయన కొద్దిగా ఐడి ఉంది కనుక ఇమ్మీడియట్ మనమే వర్క్ టేకప్ చేద్దామని చెప్పి కర్నర్ గారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు జోనల్ కమిషనర్ గారు వీళ్ళంతా వచ్చేస్తే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆనందాచార్య గారు ఏమన్నారంటే ఇక పైప్ లైన్ మాకు లోపలికి వద్దు బయటకి కావాలంటే 2,65,00,000 రూపాయలు ఇస్టిమేట్ వేయించి ఆ ఫైల్ మళ్ళీ తెలియదు, మళ్ళీ రీసెంట్లీ 15-20 రోజుల కింద తీపిచ్చి చేసి స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేసిన వెడల జోన్లన్నీ అటు ఇటు అయిపోయినాయి మా దగ్గర. మాది సెంట్రల్ జోన్ కోసం ఇప్పుడు గోల్కొండ జోన్ అయింది. ఇక ఫైల్స్ అన్ని తారుమారు ఉన్నాయి, అది కూడా త్వరలోనే చేపిస్తుంది. అది కూడా నేను చేయించిన పని ఏది లేదన్నా, గతంలో నెల రోజుల కింద గురుద్వారా ఉంది మా గౌలిగూడ గురుద్వారా, గురు గోవింద్జీ బర్త్డే సెలబ్రేషన్ 4 అడుగులు వేస్తే ఇదే బేగంబార్ కార్పొరేటర్ ఇల్లు శంకర్ యాదవ్ 10 సార్లు సర్దార్జీలు పోయినరు, నో రెస్పాన్స్. ఈ ఆనందనా సేవతాన్ని నా దగ్గరకు వచ్చారు. ఇమ్మీడియట్ వాళ్ళని దారుసలాం తీసుకుపోయినా, అసదుద్దీన్ ఓవైసీ గారిని కల్పించిన, ఇమ్మీడియట్ రహీమద్ బేగ్ ఎమ్మెల్సీ, జఫర్ బాయ్ కార్పొరేటర్, నెక్స్ట్ డే ఇన్స్పెక్షన్ ఆల్ అఫీషియల్స్ అన్న వచ్చి వాటర్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, మొత్తం లైట్లు రోడ్డు మీద 1 వీక్ గవర్నమెంట్తో నేర్పించిన ఘనత నాది. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. సో అంటే ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, మీరు ఎంఐఎం పార్టీ లీడర్ దగ్గరికి పోవడం జరిగింది, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడడం జరిగింది, అంటే వాళ్ళకి ఏం కావాలో చేయడం జరిగింది. మరి ఇక్కడ మోరీ కావాలంటే మీరు శంకర్ యాదవ్ తోటి ఎందుకు మాట్లాడలే? అంటే వాళ్ళు వేరే పార్టీ లీడర్లే, ఈయన కూడా వేరే పార్టీ లీడర్ కదా. ఇప్పుడు శంకర్ యాదవ్ దగ్గరికి పబ్లిక్ పోయి తకాంచిపోయారు. నేను ఎట్లా చేస్తా శివగారు అంటే ఎవ్వరితో పని అయితే వాళ్ళ దగ్గర పోతా. హైదరాబాద్ పార్లమెంట్ అంటే మాది కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ పార్లమెంట్కి వస్తుంది. రేపు గవర్నమెంట్లో పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా ప్రజల పని ఉందంటే నేను తీసుకుపోయి చేపిస్తా. మహేష్ కుమార్ గౌడ్ గారితో కాంగ్రెస్ ఉందంటే, ఎందుకంటే నా పరిచయాలు ఉన్నాయి. ఎలక్షన్లో ఎవరి పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది, వాళ్ళు ఎవరో ఎలక్షన్ 10 రోజులు మాకు ఇక ముఖాలు చూసుకో మాటలు ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత అందరం అన్నదమ్ములం మేము. ఆ విధంగా నేను ఈరోజు నియోజకవర్గంలో పని చేపిస్తున్నందుకు ఈ సస్పెండ్ ఎమ్మెల్యే రాజా సింగ్కు శంకర్కు నిద్ర పడతలేదు. అంటే ఇప్పుడు మీ పైన దాడి జరిగింది, ఇది ఫస్ట్ టైం కాదనుకుంటా, సెకండ్ టైం అనుకుంటా. అవును. సో ఫస్ట్ టైం దాడి ఎప్పుడు జరిగింది మీ మీద? ఇక 2016 అయిందండి. ఇక అయిపోయింది, ఇక దాని గురించి ఎందుకు, చాలా రోజుల కింద అయిపోయింది కదా, ఇక దాని గురించి ఎందుకు. అంటే అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక తెలిసింది, ఇక పాతగా అయిపోయింది కదా, ఎందుకు ఇక అది ఆ ఇష్యూ వద్దు ఇప్పుడు, ఇక అది మాట్లాడొద్దంటారా? ఇక వద్దు కాదు, వద్దు, ఇక అయిపోయా, ఇక అది అయిపోయింది. ఆ కథ అంతా కారా అయిపోయి 16 అంటే ఇక అది 10 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, అయిపోయింది అది. ఓకే. అంటే ఈ రాజకీయాలు ఎట్లుంటుందంటే, అంటే అప్పుడు కొట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకటైతారు, అప్పుడు మంచుకున్న వాళ్ళు ఇప్పుడు కొట్లాడతారు. అవును, అంతే కదా. అవును. సో అంటే మీ రాజకీయ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రాజకీయాల్లో? నేను చిన్నప్పటి సంది రాజకీయాలు అంటే చాలా నాకు షోకు. ఫస్ట్లో చిన్నప్పటి సంది నేను ఆర్ఎస్ఎస్లో ఉంటే, మా ఇంటి వెనుకనే శాఖ నడుస్తుండే, శాఖలో బాగా పాల్గొంటే హిందుత్వంలో బాగా పోరాడిన. 86లో అప్పుడు ఈ చిన్న డివిజన్స్ ఇసేమే బజార్ అని చెప్పి చిన్న డివిజన్ ఉండే, మా ఇల్లు కూడా అదే వస్తుంది. నేను అప్పుడు మైనర్, ఒక 15 ఏళ్ళు ఉన్నా, 15 ఇయర్స్, 15-14 ఇయర్స్ చిన్న మనిషి. వై కృష్ణ గారు అని చెప్పేసి అప్పుడు బీజేపీ కార్పొరేటర్గా టికెట్ ఆయనకు రావడం జరిగింది. జెండా పట్టుకొని తిరిగిన నేను ఆ రోజులలో, అందరికీ తెలుసు. టీడీపీ జెండా? నో బీజేపీ తిరిగినను. ఆయన గెలవడం జరిగింది. కొన్ని కారణాల ద్వారా 88-89లో ముఖేష్ గారు మా గౌడు అన్న దగ్గరికి నేను పోవడం జరిగింది. ఇక ఆయన ఎంబడి 2009 వరకు నేను గడిపిన. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ గురువు లెక్క, ఒక బ్రదర్గా భావిస్తుంటే ముఖేష్ అన్న మంచి వ్యక్తి, ప్రజలలో మంచి పేరు పొందిన వ్యక్తి, ఒక గురు లాంటి వాడు నాకు. ఎందుకంటే ఆయన నేచర్గా కాన్స్టిట్యున్సీలు ఎవరికి రాదు, కాన్స్టిట్యున్సీ కాదు హైదరాబాద్ ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను, ముఖేష్ అన్న లెక్క. ఆయన దేవుడు కనుక ఇక కొన్ని రాజకీయాల్లో కొందరు ఇది అది అంటారని చెప్పేసి కొద్దిగా పాపమైన ప్రెషర్లు వచ్చింది, అంతేగాని వ్యక్తి చాలా మంచోడు. ఆయన కానీ వాళ్ళ వైఫ్ మా వదినమ్మ కానీ వాళ్ళ పిల్లలు విక్రమ్ కానీ విశాల్ కానీ శిల్ప కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనంద్ అంకుల్ అంటే అంత ప్రేమ చేస్తుండే నాకు. ముఖేష్ అన్న అంటే ఆనంద్, ఆనంద్ అంటే ముఖేష్ అన్న, ఆ విధంగా మెదిలినాము. మెదిలిన తర్వాత 2002లో జిహెచ్ఎంసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ముఖేష్ అన్నకు అప్పుడు
ఇది జాంబాగ్ డివిజన్కి ఉండేది. ఓకే. అయితే ఇది ఆసిఫ్నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. ఇది జాంబాగ్ డివిజన్ ఆసిఫ్నగర్ కాన్స్టిట్యున్సీ. ముఖేష్ అన్నకు చెప్పిన అన్న నాకు పోటీ చేయాలనుకుంటున్నాను నేను. చూడు అనంత ప్రయత్నం అయితే చేద్దాము, నువ్వు మెమోరండం కూడా అదంతా బయోడాటా ఇచ్చేయంటే నేను ఇచ్చిన తర్వాత లాస్ట్లో పాపం ముఖేష్ అన్న ఎంత ప్రయత్నం చేయాలి, ఓన్లీ ముఖేష్ అన్న ఫ్యామిలీ, వేరేళ్ళు కాదు. ముఖేష్ అన్న, మా వదినే లక్ష్మి వదినే, విక్రమ్, విశాల్, శిల్ప, వీళ్ళంతా ఆనంద్ గౌడ్ ఫేవర్. ఓకే. ఆనంద్కి ఇవ్వాలి టికెట్. ఓకే. వీళ్ళ మమ్మీ బ్రదర్స్ కొందరు ఆనంద్కు రానియదు టికెట్ అనేసి ఏం చేశారు, లాస్ట్లో మధుగౌడు నారాయణగూడలో దీపక్ టాకీస్ ముంగట టీవీలు ఇన్స్టాల్మెంట్కి ఇచ్చుకుంటుండే. ఓకే. ఆయన పార్టీలో మెంబర్షిప్ కూడా లేడు. టక్కున పోయి బీఫామ్ తెచ్చుకున్నాడు. తెచ్చిన తర్వాత ముఖేష్ అన్న ఒక 6 నెలలు వాళ్ళ అమ్మతో మాట్లాడలే. నేను మాట ఇచ్చినోనికి నా శిష్యునికి మీరు అన్యాయం చేసిరని చెప్పి. తర్వాత మళ్ళీ ముఖేష్ అన్న ఎట్లా చేద్దామా అన్నదంటే నువ్వు ఎట్లా చెప్తా అట్లనే అన్నాడు. ఇక ఒకసారి పోతే పోనీ వాడిని గెలిపించుకరా అంటే ఈ పక్కకే మెయిన్ ఆఫీస్ పెట్టేసి ఇక్కడ పెట్టి ఆయనను గెలిపించడం జరిగింది. మధును గెలిపించినాక మధు కరెక్ట్ మనిషి లేకుండే, ఇక ఏదున్నా మేము ముఖేష్ అన్న ముఖం చూసి మేము పనిచేయడం జరిగింది, గెలిపించినాము. మళ్ళీ 2009లో ముఖేష్ అన్నకు టికెట్ ఇవ్వాలని ఉండే నాకు. ఓకే. కార్పొరేటర్గా సుల్తాన్ బజార్ అంటే హామీ ఇచ్చిండు ముఖేష్ అన్న, ఇవ్వకుండా చేసిరు మళ్ళీ. ఓకే. అంటే ముఖేష్ అన్న చేసిరా లేకుంటే? ముఖేష్ అన్న ఇవ్వకుండా ప్రెషర్ ఇక చేసుకురు వాళ్ళ ఫ్యామిలీలో. ఓకే. అప్పుడు మా గురువు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర పోతే చూద్దాం ఆనంద్ నీ అదృష్టం అన్నాడు. సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు గారి ఇంటి చుట్టుముట్టు ఎక్కడైనా కూర్చో అన్నాడు. 6 గంటలకు తీసుకుపోయి కండవ కప్పించిండు. 9 గంటలకు బీఫామ్ తీసుకొని వచ్చిన. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పవర్ అంటే అది. అంటే ఆ రోజే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ రోజే బీఫామ్ వచ్చింది. 6 గంటలకు కండువా, 9:30కు బీఫామ్. ఓకే. మా తలసాని గారి పవరు ఆ విధంగా ఉంటుంది. మనిషిని ఇది చేసిండంటే పక్క ఆయన చేసుకోసాడు. ఈరోజు కూడా సీనన్న పట్టుదల, మా గురువు ఆయననే. ఆయన ఇప్పుడు కూడా ఆయన వెంబడే బాగా ఉంటాము, ఆయన సజెషన్లు తీసుకుంటాము, ఆయన ఎట్లా చెప్తే అట్లా నేను ముంగడు పోవడం జరుగుతుంది. తలసాని గారు మా గురువు. ఓకే. అంటే ఇప్పుడు ముఖేష్ అన్న గురించి మీరు చెప్పడం జరిగింది. అంటే ముఖేష్ అన్న దగ్గర మీరు పిఏగా వర్క్ చేసిరా, నిజమేనా? 22 years చేసిన పిఏగా. ఓకే. పిఏగా రైట్ లెఫ్ట్ అంటే ఇక ఆనందే ఇక కుడి భుజం. గతంలో ఎలక్షన్లలో కూడా కొన్ని మీడియాలలో వస్తుండే, ఆంధ్రజ్యోతి దాంట్లో ముఖేష్ అన్న కుడి భుజం ఆనంద్ గౌడ్. ఆ విధంగా ఇక ముఖేష్ అన్న ఏం లేదు, ఏదన్నా ఆనంద్ చూసుకుంటాడు పో. ఆ విధంగా నేను నమ్మకంతో పనిచేసాను. అంటే మరి ముఖేష్ అన్నకు మీకు ఏడ చెడింది మరి? చెప్తున్నా కదన్న, ముఖేష్ అన్న మినిస్టర్ అయిన తర్వాత 2009లో నాకు కొందరు దుష్టశక్తులు వాళ్ళ ఫ్యామిలీలనే నాకు ఇవ్వకుండా చేసిండ్రు. ఓకే. ఇవ్వకుండా చేసిరా, మీరు బయటకు వచ్చేసారు? ఇవ్వకుండా చేసినప్పుడు బయటకు వచ్చేసి మాకు తలసానన్న నాకు ఈరోజు కాదు, తలసానన్న 30 ఏళ్ళ సంది అన్నదమ్ములు లెక్క మేము ఉంటాం. ఏం ఆనంద్ ఇంత లేట్ వచ్చినట్టు నువ్వేం చేస్తావు తెలియదన్నా, నేను కార్పొరేటర్గా పోటీ చేయాలి. తలసానన్న ఒకటే అన్నాడు, నీ అదృష్టం ఆనంద్, నేను బాబు గారితో మాట్లాడుతాను అన్న మాట్లాడాడు. సాయంకాలం 6 గంటలకు బంజారాహిల్స్ బాబు గారి ఇంట్లోకి పోయినాము. బాబు గారు కండవ కప్పించాడు. 9:30కి ఎన్టీఆర్ భవన్ నుంచి బీఫామ్ తీసుకొని రావడం జరిగింది. సో బీఫామ్ తీసుకొని వచ్చిన తర్వాత ముఖేష్ అన్న దగ్గర నుంచి ఏమైనా కాల్ కానీ ఏమైనా రావడం జరిగింది? ఏం రాలే. నా బీఫామ్ క్యాన్సిల్ చేసేందుకు చాలామంది ప్రయత్నం చేశారు. ఓకే. అంటే ఎవరు వాళ్ళు? ఇక వాళ్ళ ఫ్యామిలీలో. ఓకే. కానీ తలసానన్న ఇసుంటోడంటే, తలసానన్న ఒక మాట ఇచ్చిండంటే మాటకి వెనుకపోడు. తలసానన్న దగ్గర ఒకటి ఉన్నది, ఒక మాట ఇచ్చిండంటే మాటకు తిరుగు ఉండదు అయినది, ఆయన వెనకపోడు. ఈరోజు కూడా ఏదన్నా ఏమైనా అయిందంటే ఇమ్మీడియట్ వచ్చి నిలబడతాడు ఆయన. తలసానన్న అసంటి వ్యక్తి. మొన్న కొట్టినప్పుడు వచ్చిండా అంటే ఇప్పుడంతా ఈ 2-3 రోజులు ఇవే గొడవలు నడుస్తున్నాయి కదన్నమ్మా. అవి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాప్ ఉన్నాయి కనుక నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే. నేను హాస్పిటల్లో పడ్డాక కేటీఆర్ గారు ఫోన్ చేశారు నాకు, రామన్న ఏం ఆనంద్ ఏం జరిగిందంటే మొత్తం చెప్పిన. రేపు ట్రై చేస్తానంది. ఈరోజే హరీష్ అన్నకు నోటీసులు వచ్చినాయి. ఇక అంతలో నేను హరీష్ అన్న కాగానే తెల్లారిపోయి మళ్ళీ నిన్న కేటీఆర్ గారు కనుక నేను వాళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు బాగుండదు కదా శివ గారు కనుక నేను డిస్టర్బ్ చేయలే వాళ్ళను. సో అంటే 2009లో మీకు బీఫామ్ వచ్చింది టీడీపీ నుంచి. సో నిలబడ్డారు. అవును. సో గెలిచిరా మరి? స్వల్ప ఓట్లతో పోయినా, ఎక్కువ కాదు. అప్పుడు కూడా ముఖేష్ గారు మంత్రి ఉండే, ఆయన ఎంబడి ఉన్నారు అనుచరులంతా. వీడు గెలిస్తే మేము ఎక్కడైపోతాం అన్నట్టు ఇక అన్నీ యూజ్ చేసారు అనుకో. పోలీస్ యూజ్ చేసారు, ప్రతి ఒక్కటి యూజ్ చేసారు. అయినా కూడా నేను ఒక్కరిని ఇప్పుడు ఈరోజు శివగారు నా ఎంబడి తిరుగుతున్నారు. తెల్లారి శివ ఉండకపోతుండే మళ్ళీ శివగారు. ఓకే. రాత్రి మనకి ఏదో దమ్కి ఇవ్వాలి, కనిపించకుండా చేయాలి.
ఓకే. ఒక్కని తిరుగుతుంటే నేను ఒక్కని తిరుగుతుంటే భయం లేకుండా. భయం లేకుండా ఒక్కని నేను భయపడతా దేవునికన్నా ఈ రోజు కూడా భయపడతాను దేవునికి ఒక్కనికే, ఓకే. ఎవ్వరికి భయపడను నేను. ఇక ఆఖరికి స్వల్ప ఓట్లన 150-200 ఓట్లతో ఓడిపోయాను. ఓకే. ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం ఓడిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏముండే? ఏమీ లేదు, నా రాత తెల్లారి సందే ప్రజలకు చెప్పిన, ప్రజలు నాకు సహకరించారు, మీ ఏ పనున్నా నేను సగం రాత్రి మీ వెంబడి ఉంటాను. టీడీపీలో కూడా ఇదే వర్క్ చేసిన, కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పనున్నా పోయి చేయించిన. ఓకే. ముఖేష్ అన్న చేయని పనులు చేయించిన నేను ఆ రోజులలో, భయపడలే. ఏ పని ఉన్నా కూడా నేను అఫీషియల్ దగ్గర పోయి చేపిస్తున్నాను. అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఒక లీడర్ దగ్గర మీరు, ఒక మినిస్టర్ దగ్గర మీరు పిఏగా వర్క్ చేసిన మీరు, సో అంటే ఆ లీడర్ గురించి కానీ ఆ మినిస్టర్ గురించి కానీ కొన్ని రహస్యాలు ఉంటాయి. సో అవి పిఏలకు తెలిసి ఉంటాయి, అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని మీరే కాబట్టి అన్నీ తెలిసి ఉంటాయి. అంటే వాటిని బయట పెట్టాలని చెప్పి చాలామంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు, అంటే బ్లాక్ మెయిలింగ్ ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేయాలనుకున్నారా మీరు అప్పుడు? అట్లా లేదు కదా, మా ముఖేష్ గారు అట్లా లేకుండే, నేను అట్లా లేకుండే. ఓకే. ఇద్దరం అన్నదమ్మున్నాం. ముఖేష్ గారు దేవుడు, ఈరోజు కూడా చెప్తాను కదా, దేవుడు ఆయన నా దేవుడు. ఓకే. ఏది కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆయన ఏది చేయలే, గరీబోళ్ళ దేవుడు ఆయన. ఆయన అడుగు జాడల్లో నేను నడిచిన అంతే. ఓకే. ఇక రావడం జరిగింది ఫస్ట్ మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్, దాని తర్వాత టీడీపీ. మరి బీఆర్ఎస్ ఎట్లా ఎంట్రీ ఇచ్చారు మీరు? ఇప్పుడు టీడీపీలో అలయన్స్లో ఇక నాకు టికెట్ రాకుండా పోయింది, కొందరు మా పార్టీలోనే రాకుండా చేశారు అప్పట్లో. ఇక అప్పుడే కేటీఆర్ గారు ఒక ద్వారా కేటీఆర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. కేటీఆర్ గారికి ఒకరి త్రో చెప్పడం జరిగింది. నాయన నరసింహారెడ్డి గారు ఉండే కదా, చెప్పంగానే ఇమ్మీడియట్ నాకు ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే. మీ బయోడాటా మీదేంది, బ్రహ్మాండంగా మీ రిపోర్ట్ ఉంది, మీరు వచ్చి కండవ కప్పుకోండి అని చెప్పారు. నేను ఇమ్మీడియట్ పోయి కండవ కప్పుకున్నా. 2 డేస్లో బీఫామ్ ఇవ్వడం జరిగింది నాకు. ఓకే. జాంబాగ్. ఇది ఏ ఇయర్? 2016లో. సో ఏం జరిగింది? నాకు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే నాకు కొన్ని తెలుసు. సో 2016లో మీరు జాంబాగ్ నుంచి కార్పొరేటర్గా గెలిచిరా? ఇక అవి ఎందుకు శివ గారు? లేదు, ఇప్పుడు నిజం చెప్పాలంటే రాజకీయాలు అంటే ఎట్లుంటాయి అనేది వాస్తవాలు తెలవాలి జనాలకి. 2016లో అసలు మీరు గెలిచిరా, గెలవలేదు? వాస్తవానికి గెలిచిన మా కార్యకర్తలంతా పటాకులు కొట్టిరు, గులాల్ చల్లుకురు. కొద్దిగా హైకమాండ్ ప్రెషర్ ఉండే. ప్రెషర్ ఏం లేదు. ఇప్పుడు దారుసలాం నా డివిజన్లో వస్తుంది కనుక ఇది ఒక్కటి వదిలేసేయండి అని చెప్పి ఇక అసదుభాయ్ ఏదో మా హైకమాండ్ కేసీఆర్ గారు చెప్తే, హైకమాండ్ చెప్తే నేను వదిలేయడం జరిగింది. హైకమాండ్ మాట నేను పెట్టినాను. హైకమాండ్ ఏ విధంగా చెప్తే ఈ రోజు కూడా నడుస్తున్నా, ఆ రోజు కూడా నేను హైకమాండ్ చెప్పింది నేను నడుచుకుంటూ పోతూనే ఉన్నాను నేను. ఓకే. కాదు, ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ హైకమాండ్ చెప్తే మీరు ఎట్లా ఒప్పుకుంటారు మీరు? ఇప్పుడు ఎట్లుంటుంది శివ గారు, హైకమాండ్ అంటేనే ఏది చెప్తే అది దాని కట్టుబడి ఉండాలి, నా పద్ధతి. ఓకే. నేను ఈరోజు కొట్లాడుకున్నా అనుకో, నాకు ఈరోజు రామన్న కేటీఆర్ గారు పెద్ద మాట కాదు, ఏం ఆనందన్న, ఏం ఆనంద్ ఈ రెస్పెక్ట్ ఇస్తాడు. లేదు, రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూడడం జరిగింది. అంటే మీ ఇంటర్వ్యూ కావాలన్నప్పుడు నేను ఒకటి చూసిన, అంటే మీ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అవును. అంటే మేము 99 గెలవాలనుకున్నా, 99 గెలిచింది. సో అన్న ఉన్నాడు, ఆనంద్ అన్న ఏడా అని చెప్పి అన్నప్పుడు అసలు ఏందనేది మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. 2016లో గెలిచిండు, మళ్ళీ దాని తర్వాత ఓడిపోయిండు అన్నట్టు క్రియేట్ చేసిరు ఇది అని చెప్పి. అవును. సో అంటే అప్పుడు మీరు ఒక 5 కోట్లు తీసుకొని వెనకకు జరిగారంట, నిజమేనా? జనాలు దునియా చెప్పిండ్రు. జనాలు 5 కోట్లు అంటారు, 10 కోట్లు అంటారు. ఈరోజు శివ గారు నా ప్రాపర్టీలు అమ్ముకున్నాను నేను, జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కూర్చున్నది నేను సొంతంగా ప్రేమతో ఎంత కట్టుకున్నా, ఈ ప్రాపర్టీ అమ్మిన కాటేదాన్లు ఉండే ప్రతి ఒక్క ప్రాపర్టీ అమ్ముకొని ఇలా కిరాయింట్లు ఉంటున్నాను నేను, పక్క సందులు కిరాయింట్ల. నా ప్రజల గురించి నేను ఏదన్నా చేద్దామనుకొని ముంగడ పోతూనే ఉన్నాను. కేటీఆర్ గారు నన్ను వదులుకోరు, నా మీద ఎంత అభిమానం ఉంటుంది అనేది నాకు తెలుసు. కాదు, ఇల్లు ఎందుకు అమ్ముకున్నారు మీరు? ఇప్పుడు ఎలక్షన్లలో పైసలు పొడగొట్టుకున్నాను నేను, ఇంట్రెస్ట్లు కట్టలేక ప్రజలలో నాది ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోదలుచుకోలేను నేను. కనుక ప్రాపర్టీలు అమ్ముకున్నాక కూడా కొందరు బదనాం చేస్తారు నన్ను, వీడ వసూలు చేస్తాడు, ఆడ వసూలు చేస్తే
నేను ఈరోజు కిరాయి ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంటుంది శివ గారు నాకు? కాదు, ఇప్పుడు మీరు కార్పొరేట్ ఎలక్షన్లకి ఈయన పైసలు ఖర్చు పెట్టిరా మీరు? కార్పొరేటర్ ఎలక్షన్లు అయిపోయి జనాలను మొబిలైజ్ చేయాలి. ఎప్పటి నుంచి అంది? నేను 2009 నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. 2009 నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అన్నీ మెయింటైన్ చేయాలి శివ గారు. అంటే రాజకీయాలంటే ఇష్టం ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి, కానీ మరి అంటే ప్రాపర్టీలు అమ్ముకొని రాజకీయాలలో ఉండాలనుకున్న నాయకులు చాలా తక్కువ ఉంటారు. ఇక తక్కువ అంటే నాకు ముందర సంది అలవాటు అయిపోయింది ఇక రాజకీయమే. ఇక వేరేది ఏం లేదు నాకు. అంటే మీకు కరెక్ట్ ప్లానింగ్ లేదని నేను అంటా. ప్లాన్ లేదంటే నేను ఒక్కడి శివ గారు, నేను ప్లాన్ లేదని కాదు, వాస్తవానికి కొద్దిగా కరెక్ట్ ఉంటుంది మీరు చెప్పింది కూడా. నేను ఏంటంటే ఈ ప్రాపర్టీలు అమ్ముకునే కారణం ఏంటంటే ఎలక్షన్లలో గెలుస్తామని చెప్పేసి ఏడికించో డబ్బులు తెస్తా ఇంట్రెస్ట్కు. గెలవలేకపోయినా ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటాయి. నేను గట్టని పరిస్థితి. ఆ మూమెంట్లో నా రెస్పెక్ట్ పోద్దని చెప్పి నేను అమ్ముకున్న ప్రాపర్టీలు. కానీ నాకు వేరే ఏమి పత్తాల అలవాట్లు కానీ శంకర్ యాదవ్ లెక్క తాగుడు కానీ ఎప్పుడైనా దేవస్థానాల దగ్గర పోతా. దేవస్థానాల దగ్గరికి పోయినా దేవస్థానం కొన్ని దోస్తులకు తీసుకుపోతుంటే, కార్యకర్తలకు తీసుకుపోతుంటే, కానీ వేరే అలవాట్లు ఏమి లేవు. సాయంత్రం కాగానే పత్తాల క్లబ్ల శంకర్ యాదవ్ లెక్క కూర్చునుడు అవి నాకు ఏమీ లేవు అసలు. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే, ఇప్పుడు గోషమాగల్ మీ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఎవరైనా టికెట్ అడిగితే గోషమాగల్ టికెట్ కావాలి అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి నా ఏరియాలో నాకు టికెట్ కావాలని అడుగుతారు ఎవరైనా. నాంపల్లికి మీకు సంబంధమే లేదు. నాంపల్లి టికెట్ ఇస్తే మీరు పోటీ ఎట్లా చేస్తారు? గతంలో 2018లో కేసీఆర్ గారి దగ్గర సేడ్ సుభాష్ రెడ్డి గారు అని సార్ పిఏ, గతంలో ఇప్పుడు కూడా ఉన్నాడు. సేడ్ సుభాష్ రెడ్డి గారు రేపు 105 మంది డిక్లేర్ చేస్తుండు కేసీఆర్ గారు. ఇంట్లో కూర్చున్న ఇదే ఇంట్లో కూర్చున్నప్పుడు సేడ్ సుభాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. గౌడ్ సాబ్ ఇమ్మీడియట్ నీ బయోడేటా నాకు వాట్సాప్ చేయన్నాడు. ఎందుకన్నా అంటే పెద్ద సారు నిన్ను నాంపల్లిగా పోటీ చేయనీకే నీ లీస్ట్లో నీ పేరు రాస్తుండంటే, అన్న నేను గోషామాయిలు నాకు నాంపల్లిలో పెద్ద సార్ చెప్తుండు కదా నువ్వు ఇమ్మీడియట్ అంటే నేను ఇమ్మీడియట్ వాట్సాప్లో వేసిన తర్వాత తెల్లారి 12:30-1 గంటలకు సేడ్ సుభాష్ రెడ్డి గారి ఫోన్ చేశారు. అన్న నువ్వు 2 గంటలకు టీవీ కాడ కూర్చోని చెప్పిండు ఆయననే. అంటే టీవీలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ రోజు నాది కన్ను ఆపరేషన్ ఉండే. ఇక అక్కడికి ఉరుకొచ్చి కూర్చున్నా. సాయంకాలం 5 గంటలకు 105వ నంబరు విత్ నా ఇంటి పేరుతోని మునుకుంట్ల ఆనంద్ గౌడ్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత 2 నెలలు అసలు నాంపల్లికి నాకు సంబంధమే లేదు. నాకు సంబంధం ఉన్నట్టు తీసుకొచ్చిన మొత్తం. అరే ఆనందన్న గెలిపి అది ఎంఐఎం సీట్ అది తెచ్చిన తర్వాత బీఫామ్ అప్పుడు మెల్లగా బీఫామ్లు ఇచ్చే రోజు ఇదే షేర్ సుభాష్ రెడ్డి గారు 1 నిమిషం అని చెప్పి భవన్లో ఒక రూమ్లో కూర్చోబెట్టిన. పోయేటప్పుడు పెద్ద సార్ మాట్లాడతాడని. ఆ బీఫామ్లు ఇచ్చేటప్పుడు ఆనంద్ గౌడ్ కేసీఆర్ గారు అడిగితే ఆనంద్ గౌడ్ లేడా. కేసీఆర్ గారు పోయిన తర్వాత తలుపు తెరిచారు. ఏం సుభాష్ అని అంటే పెద్ద సార్ కేటీఆర్ మాట్లాడతానని నీతో కేటీఆర్ గారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక 2 రోజులకు ఇంకొక ఆనంద్ గౌడ్కు డమ్మి కేసుకు తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకో ఆనంద్ గౌడ్ దేవులాడిరాడు నాంపల్లిలో, అతనికి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఒక మాట మాట్లాడేది, నా పార్టీ నాకు ఇంపార్టెంట్. ఓకే పార్టీ ఏ రకంగా నాకు చెప్పింది ఆ రకంగా నేను ఉంటానని చెప్పేసి నేను సపోర్ట్ చేయకుండా మళ్ళీ గోషామేలకు వచ్చి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు టికెట్ ఇస్తే 24 గంటలు ఆయన ఎంబడి పని చేయడం జరిగింది. ఓకే. అయితే ఈ రాజాసింగ్కి మీకు దోస్తాను ఉండేనంట మధ్యలో ఇప్పుడు అది 2009లో రాజాసింగ్ నేను ఇద్దరము కార్పొరేటర్గా పోటీ చేసినాం. ఆయన మంగళాటుకు నేను సుల్తాన్ బజార్కి. ఏ పార్టీ నుంచి ఇది? టీడీపీ నుంచి. అంటే రాజాసింగ్ కూడా అప్పుడు టీడీపీలో ఉండే. ఫస్ట్లో హిందూ వాయిన్లు ఉండే. ఓకే. ఆయన అప్పుడే వచ్చిండు, నేను అప్పుడు వచ్చి ఇద్దరం టికెట్లు తీసుకున్నాం. ఓకే. ఇచ్చిన తర్వాత నేను సల్పోట్లతో ఓడిపోయిన ఒక 600 ఓటుతో రాజాసింగ్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఒక వారం రోజులకు ఫోన్ చేసిండు, ఆనందన్న జర నీకు కలవదలుచుకున్నా అని చెప్పేసి. రా ఆఫీస్ అని ఇదే ఆఫీస్కి వచ్చిండు. ముందర సంది ఉంది. ఓకే. వచ్చిండు, అన్న నాకు ఎట్లా లెటర్ కొట్టాలో తెలుస్తలేదు, ఏ ఆఫీసర్కి ఏమి ఇవ్వాలో తెలుస్తలేదు అంటే, రాజాబాయ్ గిట్లా కొట్టాలి, గిట్లా మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు అన్న, నాకు ఎట్లా చేయాలి, నేను కార్పొరేటర్ అయితే అయినా కానీ ప్రజల సేవ ఎట్లా చేయాలి నాకు తెలుస్తలేదు అని చెప్పి ఇదే ఆఫీస్కి వచ్చాడు. నేను చెప్పి పంపిన తర్వాత 2009లో ఇది 2009లో ఇక 2-3 ఏళ్ళు అయిన తర్వాత కొద్దిగా అప్పుడు హనుమాన్ జయంతి అప్పుడు పెద్ద గొడవలైనవి. ఈయన మీద కేసులు రౌడీ షీట్లు కొన్ని రోజులు అటు ఇటు పోయాడు. ఆఖరికి బీజేపీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత 2014లో ఈయనకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు రాజాసింగ్.
నేను టీడీపీలోనే ఉన్నాను. అయిన తర్వాత ఒక 5-6 సార్లు ఇంటికి వచ్చిండు. ఇక నేను లేకుంటే తర్వాత రామస్వామి గారు చనిపోయాడు, ఎక్స్ మినిస్టర్ గారు. ఆయన పిలిపించిండు, నాకు చూడరా ఒక హిందూత్వం మనసు ఉన్నది, నువ్వు పని చేయాలి, నువ్వు లేకపోతే వాడు గెలవడు అంటే, మంచిదన్నా నువ్వు పెద్ద మనిషి చెప్తే నేను విన్నాను అని చెప్పి ఆ రోజు ఇసమే బజార్లో పాదయాత్ర చేస్తుండు. రామస్వామి అని చెప్పగానే పోయినా. అదే రోజు ఈరోజు దేవుడు ఉన్నాడు. అన్న నేను ఇక గెలిచిపోయినా అన్న, నువ్వు నా దగ్గరకు వచ్చేసినావు అన్నాడు. ఇదే రాజాసింగ్. ఓకే, నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను గెలిపే, నాకు హిమ్మత్ వచ్చేసింది అన్న. 2014లో ఓకే, నాకు హిమ్మత్ వచ్చేసిందన్న. నాకు చాలా బాధగా గల్లీలు తెలుస్తలేవు, ఏం తెలుస్తలేవు, ఈరోజు నువ్వు వచ్చేసినావు, ఇక నేను నా గెలుపు ఖాయమైందన్న అని చెప్పాడు. నేను రాజాబాయి ఏది ఏమున్నా కూడా మనం గెలిచినాక ప్రజా సమస్యలు ఏ విధంగా అవ్వాలి ఏంది అంటే, లేదన్నా నువ్వు నా పెద్దన్నవు, ఇద్దరం కలిసి చేద్దాం, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముంగడిపోతా అని చెప్పి ఆ రోజు దేవుని సాక్షి చెప్తే నా మాట అన్నమాట. ఇక నేను రాత్రి ఏ బూతులు ఎక్కడున్నాయి తెలియదు, ఏమీ తెలియదు ఆయనకు. తిప్పి ఇక ఎలక్షన్ రోజు పొద్దుగాల 6 గంటలకు మంగళాడు పిఎస్ కాడ ఆయన కాలేజ్ ఉండే. ఇక దాంట్లో కూర్చొని ఏ బూతుకు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పోవాలి అంతా తిప్పినా. ఇక్కడికి వచ్చేసి గుజరాతీ గల్లీకి పోయినాము. విక్రమ్ వచ్చి ఇక్కడ అటాక్ చేసాడు. ఓకే, ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చి మీడియా మియాసుంటే అన్నలది కొద్దిగా ప్రోత్సాహంతో మీడియాలో చాలా హైప్ అయిపోయింది. ఓటు అయినోడు కూడా బయటకు వచ్చి ఓటేస్తే ఆ రోజులలో 57,000 మెజార్టీతోని రాజాసింగ్ గెలవడం జరిగింది. 57,000 మెజార్టీ ఈయనకు వస్తే, ముఖేష్ అన్నకు ఓన్లీ 56,000 ఓట్లే వచ్చినాయి. మెజార్టీ 57,000 వచ్చింది నాకు. రాజాసింగ్కు చెప్పిన, చూడరాజాబాయి మనము ఇంత మెజార్టీ పబ్లిక్ మనకి ఇచ్చింది, నమ్మకంతో ఇచ్చింది. మనం రాత్రి పగలు ఏ పని చెప్పినా కూడా ప్రజల పని చేయాలి. 57,000 మెజార్టీ ఇప్పటివరకు ఎవరికి రాలే గోషామహల్ నియోజకవర్గం అని చెప్పి. నే ఆనందన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లన్నా, నువ్వే నాకు అంతా దేవునివి కార్యక అన్నీ ప్రతి ఒక్కటి చెప్పాడు. 2 రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చింది. ఇక 3 రోజులు అంది. ఇక తర్వాత నేను వైష్ణోదేవి పోయినాక ఆడ చెప్పిన, అరే అన్న మనం వైష్ణోదేవి పోయేది ఉంటుంది, నేను టికెట్లు చేపిస్తే వచ్చినాక గెలిచినాక అంటే అన్న చేపి అన్నాడు. తెల్లారి పోయేడుతుంటే ఇక ఆయన ఫోన్ ఎత్తాక వేరునికి చెప్పేసి, అన్న బిజీ ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడన్నా పోదామన్నట్టు చెప్తే నా పైసలు పోయినాయి, ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోయినాయి, వైష్ణోదేవి పోలే. ఇక అప్పటికంచి చేంజెస్ స్టార్ట్ అయిపోయింది ఆయన దగ్గర. చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. నేనేమంటా శివ గారు అంటే, ఆ రోజులలో ఎలక్షన్లో ఒక్కొక్క రూపాయికి పరిశాన్ ఉండేది. నేను డొనేషన్లు తెచ్చినా, నా ఇంట్లోకి ఖర్చు పెట్టినా, చాలామంది డొనేషన్లు ఇచ్చారు. ఒక హిందుత్వం మనిషి అని చెప్పి అందరు కలిసి గెలిపించారు. ఓకే, కానీ నమ్మక ద్రోహి వెళ్ళిండు రాజాసింగ్, నమ్మక ద్రోహి. నా ఎసుటి నమ్మక ద్రోహి అంటే, నా 35 ఏళ్ళ కింద రాజకీయ చరిత్రలో ఇసుంటి మనిషిని నేను చూడలే. రాజాసింగ్ అసలు మనిషి. ఈరోజు ఇన్ని కోట్ల ప్రాపర్టీస్ ఏడికెంచి కొన్నావు, ఇన్ని పైసలు ఏడికెంచి వచ్చినాయి నీకు, ఏం వ్యాపారం ఉంది, నువ్వు గుడంబ కొడుతుంటే గతంలో ఒక కటారి చేతకుండే నీ దగ్గర, ఈరోజు ఇన్ని పైసలు ఏడికెంచి వచ్చినాయి నీ దగ్గర. నువ్వు ఆకాష్పురి హనుమాన్ అని చెప్పేసి ఒక టెంపుల్ కట్టేసి గవర్నమెంట్ పైసలతో 3 ఫ్లోర్లు వేసినావు. కమ్యూనిటీ హాలని 65 లక్షలు ఒకటి, 50 లక్షలు ఒకటి, 55 లక్షలు ఒకటి. ఒక ఫ్లోర్ ఏమో నువ్వు గెస్ట్ హౌస్ కట్టుకున్నావు కమ్యూనిటీ హాల్ పేరు మీద, నీ ఆఫీసు, బెడ్రూము, కాన్ఫరెన్స్ హాల్. ఒక ఫ్లోర్లో జిమ్ వేసుకున్నావు 27,50,000. ఇంకోటి కాలుండే రీసెంట్లీ ఈ మహిళలది ఏదో కుట్టు మిషన్ ఏదో పెట్టిండు. నేను గతంలో ఇవన్నీ చూసేసి కలెక్టర్కు నా ఆర్టీలో తీసి కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ అయిన కమ్యూనిటీ హాల్ ఖాళీ చేయాలి, కమ్యూనిటీ హాల్ ప్రజలకు చెందాలి. అది ప్రజలు ఏదైనా ఫంక్షన్లు కలిస్తే ప్రజలకు ఇవ్వాలి, ఏదైనా ఫంక్షన్లు గిట్ట. ఈ జిమ్ము ఇమ్మీడియట్ అది తీసేసి, ఎందుకంటే ఆ జిమ్ము అలా కొడుకు ఆయననే వాడతారు, వేరే వాళ్ళని రానియారు. రహీంపుర గ్రౌండ్లో జిమ్ అవసరం ఉన్నది. రహీంపుర గ్రౌండ్లో ప్రజలు, పిల్లలు, యూత్ చాలా బాధపడుతారు. ఈ జిమ్ తీసి అక్కడ ఏమని చెప్పి ఒక లెటర్ ఇచ్చినా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఇంటి ముంగట ఓపెన్ గ్రౌండ్ ఉంది, మున్సిపల్ గవర్నమెంట్. ఈయన ఎంజాయ్ చేస్తుండే దాంట్లో, ఈయన కార్లు పెట్టుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము. నేను ఇమ్మీడియట్ జోనల్ కమిషనర్ కానీ లెటర్ ఇచ్చినాను. సీనియర్ సిటిజన్స్కు వాకింగ్ చేసే విధంగా గ్రౌండ్ నీట్గా చేయాలి, ఇమ్మీడియట్ లైట్లు పెట్టాలి, ఇట్లా కూర్చొని వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వచ్చి కూర్చొని మంచిగా మాట్లాడే విధంగా చేయాలని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రెడీ చేయించిన. 2-3 రోజులు ఇన్స్ట్రుమెంట్స్ అవుతాయి. ఇవన్నీ చేసినా కనుక ఈ బీజేపీ రాజాసింగ్తో ఎవరైతే కలిసి ఉన్నారో నా మీద పగబట్టిండు. ఏం కానీ మా ఎమ్మెల్యే మీద పడు, అందరు లేరు. మళ్ళీ బీజేపీలో 80% వ్యతిరేకం ఉన్నారు వీళ్ళ మీద, శంకర్ యాదవ్ కానీ, రాజాసింగ్ కానీ, వీళ్ళ మీద. కాదు, రాజాసింగ్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఆయన ఒక హిందుత్వవాది. అంటే ఇప్పుడు అది హనుమాన్ జయంతి కానీ ఇవి వస్తే, రామనవమి అని వస్తే అంతమంది వస్తారు ఆయన మాట్లాడినప్పుడు.
5% కాన్స్టిట్యున్సీలు ఉండరు. 5% అంతా బయటికి నుంచి వస్తారు. కాన్స్టిట్యున్సీలు ఆయన ఎంబడి ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన గుణం ఏంది, ఆయన నేచర్ ఏంది. కాదు, ఇప్పుడు గోషామాల్ కాన్స్టిట్యున్సీ అంటేనే మొత్తం హిందువులే ఉంటారు కదా ఎక్కువ. హిందువులు ఉంటారు కానీ ఆయన గురించి తెలిసిపోయింది. ఇప్పుడు చూడు శివ గారు 2014లో 57,000 మెజార్టీతో గెలిచాడు. 2018లో 22,000కి వచ్చాడు. మొన్న మళ్ళా 17,000కి వచ్చాడు. అంటే మెజార్టీ ఎట్లా తగ్గించు, ఎందుకంటే ఆయన మీద కరెక్ట్ లేదు జనాలకు కూడా అదే చెప్పుకోపోతున్నాను నేను. చూడండి, మీరు హిందుత్వం అంటారు, ఆయనకు ఓట్లు వేస్తారు, మీ డెవలప్మెంట్ ఎక్కడుంది, ఏం చేస్తుండే ఆయన? ఎందుకు డెవలప్మెంట్ ఏం లేదా గోషామాల్? ఏం లేదు, ఒకటే పైసల డెవలప్మెంట్ ఆయన దగ్గర, పైసల దుఃఖం, వేరేది ఏముండదు. సెటిల్మెంట్లు, పైసలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల మీద డబ్బులు, ఇవే ఆయన రాజాసింగ్. ఆల్టర్నేటివ్ జనాల లోపల పోయేసి ఏ డెవలప్మెంట్ చేసినా లేదు, అంత కుంటుపట్టిపోయింది. మా ముఖేష్ అన్న ఉన్నప్పుడే డెవలప్మెంట్, ఆ రోజు తర్వాత అంత జీరో డెవలప్మెంట్ అయింది. కాదు, ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా నమ్ముతారు ఆనంద్ గారు? ఎందుకంటే ఒక మాట చెప్తా నేను. ఇప్పుడు ముఖేష్ గారిని ఓడియనికే రాజాసింగ్ని గెలిపించారు. అవునా? ఇప్పుడు రాజాసింగ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారని ఇప్పుడు ముఖేష్ గౌడ్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయిందని అంటున్నారు. అవును, మీరే రెండు మాటలు మాట్లాడుతుంటే. ఆ రోజులలో నేను ముఖేష్ గారి దగ్గర ఉండి డెవలప్మెంట్ చేయించింది నాకు తెలుసు కనుక. నేను ముఖేష్ గారు పిఏగా ఉన్నా కనుక నేను డెవలప్మెంట్ చేసిన. కొన్ని కారణాల వల్ల విడిపోయినాము. వీడు ఏదో చేస్తాడని నేను అనుకున్నా. వీడు మహా బట్టేబాజుగాడు వెళ్ళిండు రాజాసింగ్. ఆ తిరిగి బట్టేబాజు కాదు, దొంగ, ప్రజలల్లో మోసగాడు. ఎట్లా మోసగాడు అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇండ్ల ముంగడికే మోరీలు పోతుంటాయి, లైట్లు ఉండయి. అదంతెందుకు శివ గారు, వాళ్ళ ఇంట్లోకేంచి వెళ్తుంటే మోరీలు పోతుంటాయి, ఆడికించి మోరీలు పోతుంటే పట్టించుకోడు. వాళ్ళ ఇంటి పక్కకు చెత్త, లైట్లు లేవు. వినాయక చవితిలో ఉన్న మా ధూళిపేట అన్నదమ్ములంతా వినాయకులు కానీ అమ్మోళ్ళు కానీ అక్కడనే తయారైపోయి అమ్ముకోవడం, వాళ్ళ బతుకుదేరవంతా అది. అవును, ఆ రోడ్లన్నీ ఎక్కడక్కడ పగిలిపోయినాయి. చేసే దాఖలాలు లేవు వీళ్ళకు, ఈయన చేయడు. ఇవి గణేషుని కొంటందుకు కొన్ని అవుట్స్కట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొన్నారు. వ్యాపారం ఎక్కువ కాలే, అంత పరిశాని వీళ్ళ క్యాస్ట్రోలే ఉన్నారు. వ్యాపారం లేదు. ఎవరన్నా లారీ తీసుకొస్తే లారీ బయటికి వెళ్ళే పరిస్థితిలో, రోడ్లన్నీ తవ్వుడు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. కాదు, ఇవన్నీ మీరు ప్రశ్నిస్తారా? అంటే డైరెక్ట్ రాజాసింగ్ గారితో ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? ఏమి లేదు. ఇప్పుడు మస్తు చాలాసార్లు మాట్లాడినాము. మాట ఎవరు పోయినా ఎట్లా మాట్లాడతాడంటే అన్నా క్యాహే తీయగా, తర్వాత ఇట్లా బయటికి పోతే తిడతాడు. సో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీతో? ఛాలెంజ్ అయిపోయి మాట్లాడక కలిసిన ఫంక్షన్లో నమస్తే అన్న అంటే నమస్తే. తర్వాత ఆయన డెవలప్మెంట్ అంతా నేను చూసుకుని, ఇక జీరో డెవలప్మెంట్ ఉందని నేనే ఫీల్డ్లో దిగినిగా, దిగేసి ఏ విధంగా చేయాలి ప్రజలలో చేస్తుంటే నాకు మొన్న ఈ అటాక్ చేయడం జరిగింది. సరే, అంటే నిజంగా గోషామహల్ ప్రజలు చెప్పాలి, నిజంగా గోషామహల్లో డెవలప్మెంట్ ఉందా లేదా? అంటే ఆనంద్ కుమార్ గౌడ్ గారు అయితే డెవలప్మెంట్ లేదంటున్నారు. అంటే మీరు కామెంట్ చేయండి, అంటే డెవలప్ అయిందా కాలేదా అనేది అయితే జనాలు చెప్తారు. 200% మీరు పోతే చూపిస్తాం మీకు. మీరు ఎక్కడ ఏమేమి చేస్తారు ప్రజలు చెప్తారు, తిడతారు. అంటే రాజాసింగ్ గారు ఇప్పటి వరకు ఏం చేయలేరా గోషామహల్? ఏం లేదు, జీరో ఉంది కాన్స్టిట్యున్సీ అంతా. ఓకే, ఇప్పుడు శివలాల్ నగర్ ఉంది, మంగళాడ్ డివిజన్. ఆడ ఏం జరిగిందంటే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గుడంబ బంద్ చేసిన వాళ్ళ కేసులు ఉన్న వాళ్ళకు అక్కడ అలాట్ చేయాలనేది మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కట్టించినాం. ఈ రోజు వరకు కూడా ఇనాగ్రేషన్ చెయ్యనియడు, ఎవరికి ఇయ్యాడని. నేను అదే అడగదలుచుకున్న రాజాసింగ్కు. ఇప్పుడు ఏమైందంటే కొందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో పేర్లు పెట్టాడు. నేను కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాను, ఇమ్మీడియట్ అది కూడా తొందరగా నేను ఎవరి దగ్గర పోవాలి పోతాను, న్యాయంగా ఎవరికి రావాలి వాళ్ళకి ఆ బెడ్రూమ్లు కూడా ఇప్పించేదాకా నేను నిద్రపోను. రాజాసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన మునగాడు కాదు. ఆనంద్ గౌడ్ ముంగట జీరో రాజాసింగ్. రాజకీయంగా ఆనంద్ గౌడ్ ముంగట చిన్న పోరాడు రాజాసింగ్. ఏదో అదృష్టం వచ్చేసి టికెట్లు వచ్చినాయి, డబ్బులు ఇది చేసుకుంటూ, కానీ పొలిటికల్గా ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడమని ఎన్నిసార్లు నేను మీడియాలో విసిరినా కానీ ఒక్క స్టేట్మెంట్ రాదు ఆయన. నేను ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు 1000 మందిని తీసుకొని బేగంబాద్ చేతి దగ్గర కూర్చో, నేను ఒక్కడిని వస్తా, డెవలప్మెంట్ మీద మాట్లాడదామని చెప్పిన. నో రెస్పాన్స్. నా ముంగడ మాట్లాడలేడు డెవలప్మెంట్ గురించి. కాదు, ఇప్పుడు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడారు కదా, అంటే ఇప్పటి వరకు ఎందుకు ఇనాగ్రేషన్ కావాలి, ఎందుకు వేరే వాళ్ళకి? రాజాసింగ్ ఆపుతున్నాడు.
ఓకే. అందు గురించే అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక నేను ఇప్పుడు లెటర్లు కూడా రెడీ చేసినాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి ఇస్తాను. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా 2-3 రోజులు ఇచ్చేసి త్వరలోనే న్యాయంగా ఎవరికి రావాలో వాళ్ళకి ఇప్పిస్తే రాజాసింగ్ అవసరం లేదు. దీనిలో రాజాసింగ్ ఇచ్చేది అవసరం లేదు. వాళ్ళ నాయన కట్టేలే, ఆయన కట్టించినది కాదు, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించింది కనుక నేను ప్రభుత్వంలో పెడతాను. పొన్నం గారి దగ్గర పోయి, ఎందుకంటే సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనుక ఆయనకు లెటర్ ఇచ్చేసి ఎట్టి విధుల త్వరలోనే ఆ వినాయకరేషన్ కూడా నేను చేపిస్తాను. అవి అంటే అవి ఎవరికి పోవాలి అసలు? యాక్చువల్లీ గుడంబ బంద్ చేసిన వాళ్ళకు, వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన వాళ్ళకు మన ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్కు అలాట్ చేసి పెట్టింది అట్లా. ఇక అంతలే మన గవర్నమెంట్ పోయింది, పోగానే ఈయన తందనాలు ఆడుకుంటా ఆపకము చేసుకోము, వాళ్ళ పేర్లు ఎక్కియడము వీళ్ళ పేర్లు ఎక్కియడము అంత గొడవ ఆపేసారు. నేనేమంటా అంటే ఏదైతే జనువులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. అది ఆయన కానిస్తలేడు కనుక త్వరలోనే కలెక్టర్ మేడం గారికి కూడా ఇస్తాను. అదే బిడ్డ పొన్నం గారి దగ్గర కూడా పోయి త్వరలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళతోనే నేను ఓపెన్ చేపిస్తాను. ఓకే. అంటే నేను ఏమంటా అంటే మీరు అంటే 30 సంవత్సరాల పైనుంచి మీరు ఈ రాజకీయాలలో ఉన్నారు. అంటే మీరు మేజర్ కానప్పటి నుంచి మీరు పొలిటికల్గా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే ఒక పొజిషన్ లేదు, అవునా? అంటే పొజిషన్ లేదంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఎట్లుంది శివ గారు, నన్ను ఎదగనిస్తలేరు. ఓకే. ఆల్ పార్టీస్. వీడు ఎదుగుతే మమ్మల్ని ఏడదొక్కేస్తాడు. వీనికి ఉన్న దమాకు మాకు లేదు. ఈరోజు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేకి కానీ ఎవరికి లేదు. ఆనంద్ గౌడ్ అంటేనే గజ 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 అనుకుతారు. అరే వీడు ఒక్క స్టెప్ ఎక్కిండు అనుకో మమ్మల్ని ఎక్కడి చేస్తాడో వీడిపో రాజకీయంగా నవ్వుకుంటుంటారు నా ముంగట. వెనకకు మనకు నన్ను ఏ విధంగా మైనస్ చేయాలనేది మైనస్ చేసేటోడు మీద దేవుడు ఉండు శివగారు. ఎవడు చేసినా కూడా ఆగది. ఆ దేవుడు తలుచుకుంటే ఏదంటే అది జరుగుతుంది. నేను ఆయన మీద భరోసా మీదనే ఉన్నాను. ఆ దేవుడే తీర్పిస్తాడు. అయితే ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు రాజకీయాలు మొత్తము ముడిపడ్డాయి డబ్బు మీద. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అవును. అవునా? మీ దగ్గర ఎన్ని కోట్లు వస్తుంది? ఇప్పుడు మీరు ఆ తప్పు మాట్లాడతారు. రాజాసింగ్ 2014లో టిఫిన్కు పైసలు లేకుండే 57,000 మెజార్టీతో గెలిచి శివగారు. టిఫిన్కు కార్యకర్తలకు టిఫిన్ పెట్టాలంటే డబ్బులు లేకుండే 57,000 మెజార్టీతో గెలిచిండు. ఈ ఆనంద్ కూడా అదే. డబ్బులు అవసరం లేదు ఆనంద్కు. ఆనంద్ ప్రేమ భావాలు ఉన్నాయి. ఆనంద్కి ఏ విధంగా గెలిపించాలి ప్రజలే గెలిపిస్తారు. నాకు డబ్బు అవసరం లేదు. చెప్తున్నా కదా, రాజాసింగ్దే చెప్తున్నా మీకు. 2014లో ₹1 2014 వేరు, 2026 వేరు. కానీ ఆనంద్ కుమార్ డెవలప్మెంట్, ఆనంద్ కుమార్ని ఏ విధంగా గెలిపించాలనేది ప్రజలు కంకణం కట్టుకున్నారు ఈసారి. అంటే ఇప్పుడు ఆనంద్ కుమార్ గారికి ఒక పరీక్ష. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇంతకు ముందుకు అక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు నాకు కాల్ చేసి ఆ కాల్వ గురించి ఆ మోరి గురించి చెప్పారు అని చెప్పేసి మీరు చెప్పారు ఇంతకుముందు. అదొకటి. అది నాకు నిరూపణ కావాలి. అంటే నిజంగా అంటే ఆనంద్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి ఈడ ఉంది సాబ్ నువ్వు రా నువ్వు చేపి అని చెప్పేసి చెప్పిరా అంటే నా క్వశ్చను. నాకు రుజువు కావాలి. ఎవరికి ఫోన్ చేస్తారు ఇప్పుడు? మీరు అక్కడ పోతే చెప్తారండి. వీడియో ఉంది నా దగ్గర. మీరు ఫోన్ చేయండి ఇప్పుడు. నేనేమంటున్నా శివగారు, ఆడికి పిలిచిన వాళ్ళు వీడియోలు ఉన్నారు. మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఓకే. ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత నేను పోయినాక చేపిస్తుంటే శంకర్ యాదవ్ మనసులోకి ఏమని తిడుతురు అనేది వీడియో మీకు పెడతా. ఓకే. మీకు వీడియో పెడతా. మీరు చూడండి. ఎవరైతే పిలిచారో వాళ్ళు తిట్టిరు. మీరు ఏం పని చేయకనే ఈయనకు పిలిచినాము, ఈయనకు ఎందుకు కొడుతున్నారు అనే విధంగా కూడా మాట తిట్టినాడు. ఆ వీడియో మీకు పెడతా నేను. ఓకే. ఆ వీడియో నేను చూడాలనుకుంటున్నా. మీకు ఇస్తా. ఒకసారి చూపి. మిమ్మల్ని కొట్టింది ఎవరు? ఫస్ట్ శంకర్ యాదవ్ దిగిండు. దిగుతూనే మా అమ్మను మా చెల్లెల్ని వల్గర్గా తిట్టిండు. ఓకే. ఇద్దరు కలిసి వచ్చారు. కృష్ణ రాజాసింగ్ పిఏ ఇద్దరు కలిసి వచ్చారు. ఉస్సూసనే పక్కకేంటి కృష్ణ కొట్టేసిండు. సో అప్పుడే మీకు బ్లడ్ రావడం జరిగింది. మొత్తం రాగానే నేను వాళ్ళు చేసిన తప్పులు చిల్లర పనులు నేను చెయ్య శివగారు. ఇమ్మీడియట్లీ న్యాయస్థానాల్లోనే పోలీస్ స్టేషన్ పోయినా కంప్లైంట్ ఇచ్చిన జరిగింది. నేను చేయాలంటే 2 నిమిషాలు పట్టది. నా దగ్గర కెపాసిటీ ఉంది. ఆ చిల్లర వ్యవహారాలు నేను చేయదలుచుకోలే. మా పిల్లలకి చెప్తే
శంకర్ యాదవ్ కాదు, రాజా సింగ్ కూడా ఇయ్యమయ్యారు, ఇప్పిస్తాను నేను. నా దగ్గర కెపాసిటీ ఉన్నది, కానీ ఆ వ్యవహారం నా దగ్గర నాకు లేదు. మా నాయన నేర్పియాలి, మా ఫ్యామిలీ నేర్పియాలి ఈ చిల్లర వ్యవహారం. కనుక నేను చక్కగా పిఎస్ పోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు రాజాసింగ్ గురించి మీరు చెప్పడం జరిగింది, అంటే ఏం పైసలు లేనప్పుడు గెలిచిండు, సో ఆయనకి ఏం రానప్పుడు నేనే నేర్పించిన అది ఇది అని చెప్పారు. ఇవన్నీ వాస్తవాలా? 200%. నా ముంగట రమ్మని రాజా సింగ్కు 200% శివ గారు. ఎన్నిసార్లు మీడియాలో క్వశ్చన్ వేసిన ఒక ఆన్సర్ ఇయ్యాడు. నేను ఎన్నిసార్లు చెప్పిన డెవలప్మెంట్ మీద బేగంబర్ ఛత్రి దగ్గర కూర్చుందామని చెప్పిన, నువ్వు 1000 మందితో తీసుకొచ్చుకో, నేను ఒక్కనే కూర్చుంటా అన్న. నేను ఇచ్చిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వమని చెప్పిన. కానీ నేను వేరే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే మీ మీద కూడా బాగా నెగిటివ్ ఉంది కదా, అంటే మీరు కూడా అంటే కలెక్షన్ చేస్తారంట క్యాష్ ఆడిడ పోయి, నిజమా? అందుకే ప్రజలల్లో మీరు కనుక్కోండి శివ గారు, జనాలు చెప్తారు. ఈరోజు అది చేసేది ఉంటే నేను కిరాయింట్లు ఉండకపోతుంటే, నేను 10 బంగ్లాలు కొట్టుకుంటుంటే శంకర్ యాదవ్ లెక్క. శంకర్ యాదవ్ గతంలో ఏముండే, ఇప్పుడు ఏముండే, ఇన్ని 100 కోట్లకు ఏడికించి ఎదిగిండు ఆయన. నేను కిరాయింట్లు ఉంటున్నా శివ గారు. మీరు కావాలంటే బస్సులు ఎవరైనా కనుక్కోవచ్చు ఆనంద్ గురించి, ఏడ ఉన్నాడు, ఆయన ప్రాపర్టీలు ఏమున్నాయి అని చెప్పేసి. ప్రాపర్టీలు నేను కూడా కొంటుంటే ఆ కలెక్షన్లు చేసే. ఇట్లా పడనోళ్ళు, శంకర్ యాదవ్ అసలు పడనోళ్ళు, ఇట్లా రాజా సింగ్, కృష్ణగాన అసలు పడనోళ్ళు ఈ క్యాన్వసింగ్ చేస్తారు. చేసేంత మాత్రాన నాకేం ఫరక్ పడేది లేదు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 2026లో మీరు పోటీ చేయబోతున్నారు 100%. సో అంటే ఫస్ట్ బీజేపీ, అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కిందకి వస్తుంది కాబట్టి బీజేపీ, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ మీకు నాంపల్లి టికెట్ ఇస్తానని చెప్పేసి డమ్మీ ఆనంద్ గౌడ్కి ఇచ్చిందని చెప్పి మీరే చెప్పారు. అవునా? మరి ఇప్పుడు కూడా అట్లాంటి స్థితి వస్తే మీరు ఏం చేస్తారు? ఏమీ రాదు. మా రామన్న మీద అప్పుడు కూడా రాదు అనుకున్నారు, వచ్చింది కదా. లేదు, మా రామన్న మీద భరోసా ఉంది, కేటీఆర్ గారి మీద. మా గురువు, మా దైవము, మా దేవుడు, మా ఫ్యామిలీకి ఆదుకునేదంతా కేటీఆర్ గారే. కేటీఆర్ గారు మాట అంటే మాటనే. ఈరోజు కేటీఆర్ గారు కూడా ఎక్కడ కలిసినా కూడా రెస్పెక్ట్ అన్న దగ్గర ఉంది నాకు. ఆ రెస్పెక్ట్ మాట్లాడతాడు. మా ఫ్యామిలీకి అండదండగంతా మా కేటీఆర్ గారే ఉంటారు నాకు. అంటే పర్సనల్గా మీకు చెప్పడం జరిగిందా నీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి? పర్సనల్ చెప్పేది అవసరం లేదు. రామన్న దేవుడు అంటున్నా నాకు. రామన్న దేవుడు, మా ఫ్యామిలీకి దేవుడిగా ఆయననే. అండదండాలంతా రామన్ననే నాకు. ఆయన మీద అంత నమ్మకం నాకున్నది. సో అంటే 2026లో కార్పొరేటర్గా మీరు గెలవబోతున్నారు 1000%. సో జనాలలో మీకు సపోర్ట్ ఉంది 1000%. మీరు కనుక్కోవచ్చు శివ గారు, ఆనంద్ అంటే ఏంది అన్న, బోత్ అచ్చాయి మగర్ తోడేలోగా ఇసుకు ఏకర్రే అని మీకు చెప్తారు జనాలు. నన్ను కాకుండా మీరు మార్కెట్లో పోండి, బజార్లో పోండి, ఒక 50 మందిని కనుక్కోండి నా గురించి. బోత్ అచ్చా వర్కరే అన్న ఉసుకు ఓనా బోల్కే తోడే ఐసా కర్రే అని చెప్పి మీకే చెప్తారు జనాలు. అంటే మీకు ఇంత పేరు ఉంది, నాకు జనాలలో ఇంత మంచి పేరు ఉంది అది అని చెప్తున్నారు కదా. మొన్న కొట్టినప్పుడు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? మీరు చెప్పొద్దు అంతమంది. హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ చేసుకొని అంత ఆల్ పార్టీస్, ఓన్లీ టీఆర్ఎస్ కాదన్న శివ గారు, ఆల్ పార్టీస్ వచ్చారు నా దగ్గర. అన్న చాలా తప్పు అని చెప్పి ఆల్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మా టీఆర్ఎస్లు కానీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చారు. రామన్న డైరెక్ట్ ఫోన్ కూడా నాకు చేయడం జరిగింది, టేక్ కేర్ ఆనంద్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, అంటే మీరు ఎవరికి నేర్పించారో వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారని మీరే చెప్పారు. ఇన్ని చెప్పినప్పుడు ఇప్పుడు రాజా సింగ్ దగ్గర పనిచేసే వాళ్ళు మిమ్మల్ని కొట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏముండే? ఏం లేదన్నా, నేను దేవుని నమ్ముకున్నా. వాళ్ళు చిల్లర వ్యవహారాలు చేసిరని నేను చేయదలుచుకోలే. నేను చేయదలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు నాకు. నా దగ్గర కెపాసిటీ ఉంది శివ గారు. కానీ ఆ చిల్లర వ్యవహారాలు న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మంచి చెడు అవుతుంది ఫ్యూచర్లో, దేవుడు చూడబోతాడు. నేను ఆ నమ్మకంతో మా కొడుకు కూడా చెప్పిన నాయన బెటా చేయొద్దు. మా నాయన నేర్పిండు, మా ఫ్యామిలీ నేర్పింది, మీరు కూడా అదే విధంగా ఉండాలి. వాళ్ళు కొట్టినట్టయితే మనం కొడితే వాళ్ళ ఏదంతా మనం కూడా దాంట్లోనే కలిసిపోతాం బెటా అని చెప్పిన నేను. కనుక ఎవ్వరి నా ఎంబడి వాళ్ళు కూడా చేతేజకుండా చక్కగా పిఎస్ పోవడం జరిగింది. సరే, రాజకీయాలు మీకు ఏం నేర్పించినాయి అంటే మీరు ఏం చెప్తారు? రాజకీయాలు ఒక్కటే, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజల పనులు చెయ్యాలి. 24 నేను ఈరోజు కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్న, నా పానం ఉన్నన్ని రోజులు గోషామైల్ ప్రజలకు నా పానం అంకితం చేస్తా. ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటా. దెబ్బలు కాదు,
ఎవరైనా సంపతందుకు వచ్చినా కూడా నేను నా ప్రజలు గోషామేల్ ప్రజల గురించి సత్సందు కూడా నేను రెడీ ఉంటాను. సరే మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తారు మరి? దేవుడు చూసుకుంటాడు, అది మ్మ్. దేవుని మీద నమ్మకం అంతే. నా దేవుడు చూసుకుంటాడు అంతే. దేవునికి తెలుసు మంచి ఇచ్చాడంతా దేవుడు పైన చూస్తూనే ఉంటాడు. ఎవ్వరు ఏదున్నా మీద అన్నీ చెప్పవలసిన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దేవునికి. ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి. సో అంటే మీరు అంటే ఫస్ట్ మీరు బీజేపీ నుంచి మీరు స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఎందుకో ఆర్ఎస్ఎస్ అన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్లో ప్రేయర్ చేస్తారు కదా, అవన్నీ చేసిన ముందట ఆర్ఎస్ఎస్ ఇప్పుడు లేదుగా శివ గారు. ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఏదో ప్రేయర్ చేస్తారు ఆ ప్రేయర్ గుర్తుందా మీకు? ఇక అప్పుడు పాతగా ఉండే అన్నీ మర్చిపోయినా. అప్పుడు శాఖల కట్టెలు నేర్చిన నేను. అవన్నీ నేర్చిన చిన్నప్పుడు అవన్నీ ఇప్పుడు యాది లేవు. అవన్నీ యాద లేవా? కావాలని చెప్తలేరా? యాది లేవు అవి. యాది కావాలని చెప్తలేరా? యాది లేవు. యాది లేవు అవన్నీ. యాద లేవా? యాది లేవు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కండవ కప్పుకురు కాబట్టి అవి ఎందుకని అనుకుంటా? అట్లేం లేదు సార్. ఆ రోజులో హిందుత్వం బాగా ఉండే ఆ సిద్ధాంతాలు ఇప్పుడు బీజేపీలు లేవు. ఓకే. గతంలో సిద్ధాంతాలు ఉండే ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆ లీడర్లు ఇప్పుడు మా కార్పొరేటర్ ఉన్నాడు, ఆ సిద్ధాంతాలు లేవు. రౌడీయిజం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు వీళ్ళు గెలుస్తురే మోడీ గారి గురించి. వీళ్ళ మొక్కలు కాదు. ఈరోజు కార్పొరేటర్ ఎమ్మెల్యే గెలుస్తురు మోడీ గారు అమిత్ షా గారి ముఖంతోనే. వీళ్ళు ఏమనుకుంటారు మేము గెలుస్తున్నామని. వీళ్ళ ముఖాలు చూసి ఎవడు ఓటు కూడా బస్సులా. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ముఖం చూసే వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి. చంద్రబాబు విజన్ ఉన్న మనిషి. 100% ఆయన చేతి కింద మేము పనిచేసిన వాళ్ళం. కొన్ని ఈక్వేషన్ ప్రకారం మేము బీఆర్ఎస్లో రావడం జరిగింది. కేసీఆర్ గారు ఇక కేసీఆర్ గారు అయితే దేవుడు, తెలంగాణ తెచ్చిన గురువు, జాతి పిత తెలంగాణ. కేసీఆర్ గారి గురించి ఎవరు పేరు పెట్టే ఇదే లేదు కేసీఆర్ గారు. ఎందుకంటే మా తెలంగాణ జాతి పిత అయినా. ఈరోజు తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయిండు. కేటీఆర్ గారు నాకు గురువే. ఆయన కేటీఆర్ గారు తలసాని మా గురువు గారే. ఓకే. అందరు గురువులే అని చెప్తారా? ఇక అందరు గురువే, మా గురువే, రాజకీయ గురువు వీళ్ళు. ఓకే. తలసాని ఉన్న రాజకీయ గురువు. సో ముఖేష్ గౌడ్ గారు, ఫస్ట్ గురువు ఆయననే కదా. ముఖేష్ గౌడ్ గారు ఆయన చేతి కిందే పనిచేసాం. కొన్ని ఈక్వేషన్ రాజకీయంలో అట్టినే కానీ పక్క జరగడం జరిగింది. ఈ రోజు కూడా నేను ఆయన అభిమానిస్తాను ముఖేష్ గారిని. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని వదినమ్మ కానీ, విక్రమ్ కానీ, విశాల్ కానీ, మా మక్కు అన్న కూతురు శిల్ప, వీళ్ళంతా మేము ఒక చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను వీళ్ళందరినీ. నన్ను చాలా లైక్ చేస్తారు. ఈ రోజు కూడా వాళ్ళు లైక్ చేస్తారు నాకు. సో మీకు ఇష్టమైన ఎమ్మెల్యే, మీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు? వాడు ఫాల్తుగాడు. వాని మాట ఎందుకు తీస్తారు శివ గారు? వాడు ఫాల్తుగాడు. వాని మాట తీస్తేనే నోరు ఖరాబ్ అవుతుంది. సరే ఫైనల్గా ఆనంద్ కుమార్ గౌడ్ గారు. ఆనంద్ కుమార్ గారు నేను చెప్పేది అవసరం లేదు, మీరు ప్రజలను కనుక్కోవాలి. ఓకే. నాది నేను గొప్ప చెప్పుకునేది కాదు కదా. ప్రజలను కనుక్కుంటే ఆనంద్ కుమార్ గౌడ్ గురించి చెప్తారు. సరే ఇప్పుడు మనం ఇద్దరం బయటికి పోతే మీరు ఫోన్లు చేసి ఎంతమందిని పిలిపియగలరు? ఎట్ టైం వస్తారు ఎంతమంది అంటే అంతమంది. ఇప్పుడు శివ గారు నేను ఏం చేస్తానంటే జనాలకు మెయిన్ డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ అంటే కొందరు జాబులు పోతారు, వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 7:30 అవుతుంది. ఇప్పుడు 7:30 అయింది. ఓకే. నేను ఏం చేస్తాను, డ్యూటీలకి ఎంచి వస్తాడు. కొందరు ఫ్యామిలీ పిల్లలను తీసుకొని స్కూల్కి ఎంచి ట్యూషన్లకి ఎంచి తీసుకొస్తాడు. నేను ఏదన్నా చెప్తే ఆనందానికి ఏమైనా జరుగుతుందంటే ఒక మెసేజ్ ఇస్తే 1000 మంది వస్తారు. నేను ఇచ్చే అవసరం లేదు, మీరు ఇచ్చినా వచ్చేస్తారు. అదే అన్నకి ఇట్లా అయిందంట అని చెప్పు. మొన్న అది అయ్యింది, ఎంతమంది పిఎస్కి వచ్చారు, ఎంతమంది ఇంటికి వచ్చారు, హాస్పిటల్ పండుకొని వెళ్ళాను రోజు ఇంటికాడికి. ఇప్పుడు నేను ఇది ఇంటర్వ్యూ నడుస్తాను, ఫ్లైట్ మోడ్లో పెట్టాను నా ఫోను. లేకుంటే ఇప్పటివరకు ఎంతోమంది వస్తుండే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను ఫ్లైట్ మోడ్లో పెట్టడం జరిగింది. అయితే మీ పిల్లలు ఎంతమంది మీకు? 2 కొడుకులు. కొడుకులు ఏమన్నా అంటారా ఎందుకు డాడీ మనకు రాజకీయాలని? కొడుకులకు తెలుసు మా డాడీ ఏందనేది అందరికి తెలుసు కొడుకులకు. ఓకే. మా పెద్ద కొడుకు వైష్ణవ్ గౌడ్ హోటల్ మేనేజ్మెంట్, చిన్న కొడుకు బీబీఏ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా నా ఎంబడి ఉంటున్నాడు, నాకు నా సాయం నా ఎంబడి చేస్తున్నాడు, కొద్దిగా నాకు రైట్ హ్యాండ్గా ఉంటున్నాడు. మా కొడుకులకు కానీ మా డాడీ ఏంది అనేది వాళ్ళకి మొత్తం తెలుసు. మా డాడీ ఏం సేవ చేస్తాడు, ఎట్లా పోతే ఒక్కో రాత్రి వీళ్ళకి చెప్పకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే 2 వీలర్ మీద ఉరుకుతాను నేను. డాడీ నువ్వు ఎందుకు పోతున్నావు డాడీ అంటాడు. నేను దేవుడు ఉన్నాడు నాకు భయపడు. ఏ రోజైతే మనం పుట్టినరోజే దేవుడు రాసేస్తాడు పొయ్యేది, మనం భయపడదు బెట, నేను పోయేసి వస్తాను. నేను వస్తా అంటే కూడా వద్దని చెప్తా. నేను 2 వీలర్ మీద తిరుగుతాను. ఈ రోజు కూడా 2 వీలర్ మీద తిరుగుతా, ఫ్యూచర్లో కూడా 2 వీలర్ మీద తిరుగుతా. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఏదైనా పోయిందంటే కార్లో పోతాను నేను, లేకపోతే మా కాన్స్టెన్స్ అంతా 2 వీలర్ల మీద తిరుగుతా. సో నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. సో చాలామంది మీకు ఒక వీడియోకి కామెంట్ పెట్టడం జరిగింది, అంటే చేతులు ఇట్లా అంటాడు, చేతులు చక్కగా పెట్టుకో అది ఇది అని చెప్పేసి. అది మీరు ఎప్పుడన్నా కామెంట్ చూసుకున్నారా? చూసుకున్నప్పుడు చిల్లర వ్యవహారం చేస్తారు కదా, చేతు ఇట్లా అంట అట్లా వాళ్ళకి ఏం దొరుకుతలేవు. ఆనంద్ గౌడ్ది ఏదో కామెంట్,
వాళ్ళకు చిన్న చిన్న పుట్టగాళ్ళు నా ముంగట నా గురించి వాళ్ళకి తెలియదు. ఈరోజు నియోజకవర్గంలో పెద్ద పెద్ద మనుషులు ఆనందన్న అని పిలుస్తారు నాకు. ఈరోజు పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎడ్యుకేటర్స్ కానీ నా గురించి తెలిసిన వాళ్ళు కానీ నా ముంగట పుట్టినోడు కామెంట్ పెడతారు. వీటి గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని మీద దృష్టి మనం పెట్టొద్దు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ గురించి అంతా ఆనంద్ అయిందనేది వాళ్ళకి తెలుసు. ఈ పుట్టగాళ్ళకి తెలియదు. నిన్నమొన్న వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి రాజా సింగ్ అంటే జై శ్రీరామ్ అనే వరకు ఆ కామెంట్స్ పెడతారు. దాన్ని పట్టించుకోవద్దు. దాని మీద నేను శ్రద్ధ పెట్ట అసంటోళ్ళను నేను ఇట్లా ఉంచి పడేసే పక్కకెళ్ళాను. సో మొత్తానికి 2026లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. పోటీ కాదు, గెలవబోతున్నా. గెలవబోతున్నా. ఓకే. సో అంటే మీకు బీఫామ్ రావాలి, మీరు గెలవాలని చెప్పేసి మేము కూడా మా శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో అంటే గెలుస్తారా గెలవరా అన్న తర్వాత సో మేము వచ్చి గెలిచిన తర్వాతనే శివ గారు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా, ఎలక్షన్లో కూడా పిలుస్తా. మీరే అంటారు అరే ఆనంద్కి ఇంత ఉన్నదా అని మీరే చెప్తారు. అప్పుడు సరే, గెలిచిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకే శివ. సో దాని ముందు ఒకవేళ మీరు ప్రచారం చేసినప్పుడు కూడా నేను వచ్చి నిజంగా జనాలల్లో ఇంత ఉందా అని చెప్పేసి నేను చూడడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు 7:30 అవుతుంది పిలుస్తారేమో అనుకున్నా, కానీ మీరు మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అది అన్నందుకు నేను సరే అని చెప్పేసి అనుకున్నా. అంటే మీ వెనకాల బలం ఎంత ఉందో నేను చూడాలనుకున్నా. బలం ముంగడ చూపించద్దు శివ గారు. ఓకే. నేను పోయినాక మీరు 4 గల్లెల్లో తిరగాలి. ఇప్పుడు నాది నేను పిలిపించుకుంటే గొప్పతనం కాదు, ఈ ఆనంద్ ఏందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పిలిపించుకునేది అది వేస్ట్. మీరు పెట్టుకో ఆనంద్ వేటి ఏముందంటే బస్సులో చెప్తారు. ఇక్కడ కాదు, మీరు జాంబాగ్లో వరి, పూసల బస్సు వరి, తురుబార్ వరి, బేగం బజార్ వరి, దూల్పేట వరి, ఎక్కడైనా వరి. నాకు ఎవరైతే పడడో వాడే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఆనందన్న మంచోడు అనేటోడు నాకు బడ్డోడు అంతా ప్రతి ఒక్కరు 80% 90% అన్న నా గురించి మీకే చెప్తారు. నేను ఇక్కడ జనాలను పిలిపించుకొని షో పుడప్ చేసేది అవసరం లేదు, మీరే చూసుకుంటే తెలుస్తుంది మీకు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.